హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడే సెషన్. ఈరోజు మనం పార్ట్నర్షిప్ అనగా భాగస్వామ్యం అనే టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. ఇది స్టార్ట్ చేయడానికన్నా ముందల నేను మీకు బేసిక్స్ చెప్పాలి. పార్ట్నర్షిప్లో జనరల్గా మీరు చూసినట్లయితే కనుక పార్ట్నర్షిప్లో మనం బిజినెస్ చేస్తూ ఉంటాం. ఈ బిజినెస్ చేస్తున్నప్పుడు మనకి ప్రాఫిట్ రావచ్చు, లాస్ కూడా రావచ్చు, అవునా కదా? ఇప్పుడు ఈ ప్రాఫిట్ అనే దాన్ని ఎలా డివైడ్ చేస్తాము, లేదా ఈ ప్రాఫిట్ అనేదాన్ని ఎలా షేర్ చేసుకుంటాము? ప్రాఫిట్ని జనరల్గా మనం ఎలా షేర్ చేసుకుంటామంటే మన ఇన్వెస్ట్మెంట్ అనగా మన పెట్టుబడి, అలానే టైం పీరియడ్, మనం ఎంత కాలం పాటు బిజినెస్లో ఉన్నాము అనే దాన్ని బేస్ చేసుకుని మనం మన ప్రాఫిట్ని షేర్ చేసుకుంటాం. సో మనం ఏం చెప్పొచ్చు అంటే ప్రాఫిట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఇన్వెస్ట్మెంట్ మీద డిపెండ్ అవుతుంది. ఎప్పుడంటే టైం పీరియడ్ అనేది ఒకవేళ కాన్స్టెంట్గా ఉంటే. అర్థమైందా? ఒకవేళ టైం పీరియడ్ కాన్స్టెంట్గా ఉంటే ప్రాఫిట్ అనేది ఇన్వెస్ట్మెంట్ మీద డిపెండ్ అవుతుంది. అంటే అందరూ కూడా బిజినెస్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నారు. అప్పుడు ఏమవుద్దంటే ఎక్కువ పెట్టుబడి పెట్టిన వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చుద్ది, తక్కువ పెట్టుబడి పెట్టిన వాళ్ళకి తక్కువ ప్రాఫిట్ వచ్చుద్ది, అవునా కదా? అలానే ప్రాఫిట్ అనేది టైం పీరియడ్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఎప్పుడంటే ఇన్వెస్ట్మెంట్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు. ఇన్వెస్ట్మెంట్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ప్రాఫిట్ అనేది డైరెక్ట్గా టైం పీరియడ్కి ప్రపోర్షనల్. ఎప్పుడైతే అందరూ కూడా ఈక్వల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే, అంటే బిజినెస్లో ఒక ముగ్గురు కూడా తలా ఒక 20,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారు. మరి ముగ్గురు సేమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమవుద్దంటే ప్రాఫిట్ అనేది డైరెక్ట్గా టైం పీరియడ్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. ఎవరైతే ఎక్కువ టైం బిజినెస్లో ఉంటారో వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చుద్ది, తక్కువ టైం బిజినెస్లో ఉన్న వాళ్ళు తక్కువ ప్రాఫిట్ వచ్చుద్ది. మరి ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకుని నేను ఏమని చెప్పొచ్చు, ఏమని చెప్పొచ్చు అంటే ప్రాఫిట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం పీరియడ్. ప్రాఫిట్ అనేది దేని మీద డిపెండ్ అవుద్ది అంటే ఇన్వెస్ట్మెంట్ మీద, టైం పీరియడ్ మీద. అంటే మనం ఎంత పెట్టుబడి పెడుతున్నాము, అలానే మనం ఎంత టైం పాటు బిజినెస్లో ఉంటున్నాము అనే దాని మీద ప్రాఫిట్ అనేది డిపెండ్ అవుద్ది. సో అందుకని సింపుల్గా పార్ట్నర్షిప్ అనే టాపిక్లోంచి క్వశ్చన్ సాల్వ్ చేయాలి అంటే మీకు తెలియాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇది. ఈ పాయింట్ తెలిస్తే కనుక మీరు ఆటోమేటిక్గా పార్ట్నర్షిప్ అనే టాపిక్లో నుంచి వచ్చే క్వశ్చన్స్ అన్నిటినీ కూడా మీరు చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. ఇది బేసిక్ అనమాట. ప్రాఫిట్ అనేది ఎప్పుడు కూడా దేని మీద డిపెండ్ అవుతుందంటే ఇన్వెస్ట్మెంట్, టైం పీరియడ్. అంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెడుతున్నాము, అలానే ఎంత కాలం పాటు బిజినెస్లో ఉంటున్నాము అనే దాని మీద డిపెండ్ అవుతుంది అనమాట. సో ప్రాఫిట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం పీరియడ్. అర్థమైందా? ఈ పాయింట్ అందరికీ కూడా క్లియరేనా? తెలుగులో క్వశ్చన్ సార్, ఓకే, తెలుగులో క్వశ్చన్ ఇక్కడ డిస్ప్లే అవ్వట్లేదు, బట్ నేను క్వశ్చన్ తెలుగులో కూడా చదువుతాను, మీరేమీ వరి అవ్వాల్సిన అవసరం లేదు. అర్థమైందా? ఇంగ్లీష్ క్వశ్చన్, తెలుగు క్వశ్చన్ రెండు కూడా చదువుతాను, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క విద్యార్థికి అర్థమయ్యేలాగానే నేను ఈ క్లాస్ని కూడా చెప్పడం జరుగుతుంది. తెలుగు మీడియం విద్యార్థులు కూడా మీరేం ప్రాబ్లం లేదు, నేను మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తాను, ఓకేనా? ఇక్కడ మీరు అందరూ తెలుసుకోవాల్సి ఏంటంటే ఒక ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, పార్ట్నర్షిప్లో ప్రాఫిట్ అనగా లాభము అనేది దేని మీద డిపెండ్ అవుద్ది అంటే ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం పీరియడ్. మనం ఎంత పెట్టుబడి పెడుతున్నాము, ఎంత కాలం పాటు బిజినెస్లో ఉంటున్నాము అనే దాని మీద మన ప్రాఫిట్ అనేది డిపెండ్ అవుతుందన్నమాట. సో ప్రాఫిట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్వెస్ట్మెంట్, టైం పీరియడ్. అది ఇద్దరు బిజినెస్ చేస్తారా, ముగ్గురు కలిసి చేస్తారా, నలుగురు కలిసి చేస్తారా, అది ఎంతమంది చేసినా సరే, ఎంతమంది కలిసి బిజినెస్ చేసినా సరే ప్రాఫిట్ అనేది ఎప్పుడూ కూడా ఇన్వెస్ట్మెంట్ మీద, టైం పీరియడ్ మీద డిపెండ్ అవుతుంది. ఈ పాయింట్ అందరూ కూడా క్లియర్గా ఉండాలి. ఇప్పుడు ఒకసారి నేను ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు నేను చెప్పిన బేసిక్స్ క్లియర్ కాబట్టి ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. క్వశ్చన్ చూడండి ఒకసారి. ద ఇన్వెస్ట్మెంట్, చూడండి, ఇన్వెస్ట్మెంట్ అన్నా క్యాపిటల్ అన్నా రెండు ఒకటే. ఇన్వెస్ట్మెంట్ అంటే నథింగ్ బట్ పెట్టుబడి అనమాట. ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో 4:7 అండ్ దేర్ టైమ్ పీరియడ్స్ ఆర్ ఇన్ ద రేషియో 9:5. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద షేర్ ఆఫ్ ప్రాఫిట్. సో ఏమంటారు ఇక్కడ, వాళ్ళ పెట్టుబడి నిష్పత్తి ఎలా ఉంది? ఇన్వెస్ట్మెంట్ అనగా పెట్టుబడి ఏబి పెట్టుబడి నిష్పత్తి ఎలా ఉందంటే 4:7. అలానే వాళ్ళ టైం పీరియడ్ అంటే కాలము, వాళ్ళ టైం పీరియడ్ నిష్పత్తి ఎలా ఉంది అంటే 9:5. మనల్ని ఏమడుతున్నారంటే వాళ్ళ ప్రాఫిట్ అడుగుతున్నారు. ప్రాఫిట్ రేషియో చూడండి, మనకు కావాల్సింది ఏంటంటే ప్రాఫిట్ రేషియో కావాలి. ప్రాఫిట్ రేషియో అర్థమైందా? ఎవరి ప్రాఫిట్ రేషియో? ఏబిల ప్రాఫిట్ రేషియో కావాలి. అర్థమైందా? ఏబి ప్రాఫిట్ రేషియో. నేను ఆల్రెడీ చెప్పాను ప్రాఫిట్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే ఇన్వెస్ట్మెంట్ మీద, టైం పీరియడ్ మీద. అంటే ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్, అలానే ఏ ఎంత కాలం పాటు బిజినెస్లో ఉన్నాడు దాని మీద, అవునా కదా? సేమ్ టు సేమ్ అలానే బి యొక్క ఇన్వెస్ట్మెంట్,
అలానే బి ఎంత కాలం పాటు బిజినెస్లో ఉన్నాడు, అవునా కదా. సో ప్రాఫిట్ అనేది ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ మీద టైం పీరియడ్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనకి ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి రేషియో చెప్పారు, అలానే టైం పీరియడ్ సంబంధించి కూడా రేషియో చెప్పారు. మరి ఇన్వెస్ట్మెంట్ ప్రకారం చూస్తే కనుక మీరు జాగ్రత్తగా గమనించండి. ఇన్వెస్ట్మెంట్ ప్రకారం చూస్తే ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎన్ని పార్ట్స్ అంటే 4 పార్ట్స్. ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 4 పార్ట్స్. మరి బి ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 7 పార్ట్స్. అర్థమైందా? ఏ ఇన్వెస్ట్మెంట్ ఏమో 4 పార్ట్స్, బి ఇన్వెస్ట్మెంట్ ఏమో 7 పార్ట్స్. నెక్స్ట్ టైం పీరియడ్ కావాలి కదా మనకి. టైం పీరియడ్ చూస్తే కనుక ఏ టైం పీరియడ్ వచ్చేసరికి 9 పార్ట్స్. ఏ టైం పీరియడ్ వచ్చేసరికి 9 పార్ట్స్. నెక్స్ట్ బి టైం పీరియడ్ ఎంత చూడండి, బి టైం పీరియడ్ వచ్చేసరికి 5 పార్ట్స్. అవునా కదా, బి టైం పీరియడ్ వచ్చేసరికి 5 పార్ట్స్. ఓకే, ఇప్పుడు వీటిని మల్టిప్లై చేస్తే చాలు. మల్టిప్లై చేయండి. 4 9 టైమ్స్ ఎంత 36. అవునా కదా. నెక్స్ట్ 7 5 టైమ్స్ ఎంత 35. అంటే ప్రాఫిట్ రేషియో ఎలా ఉండబోతుందంటే 36:35. ఆప్షన్ 1 ఆన్సర్ అవుద్ది. అర్థమైందా? ప్రాఫిట్ రేషియో ఎంత 36:35. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ బి అండ్ సి ఇన్వెస్టెడ్ దేర్ క్యాపిటల్స్ ఇన్ ద రేషియో 2:3:5. ద రేషియో ఆఫ్ months for which A, B, C invested is 4:2:3. If C gets a share of profit rupees 1,47,000 more than that of A, then B share of profit. So B profit ఎంత అన్నాడు. చూడండి, ఈ క్వశ్చన్ కూడా సేమ్ టు సేమ్ ఇందాక లాంటి క్వశ్చనే, కాకపోతే ఇందాక దాంట్లో మనకి ఏ బి అని 2 వ్యక్తులు ఉన్నారు, కానీ ఈసారి 3 వ్యక్తులు ఉన్నారు. దాంతోపాటు ఏమిటంటే ఇక్కడ వాళ్ళు మనల్ని ప్రాఫిట్ షేర్ కూడా అడుగుతున్నారు అనమాట. అర్థమైందా? ప్రాఫిట్ షేర్ కూడా అడుగుతున్నారు, కానీ కంటెంట్ మాత్రం సేమ్ కాన్సెప్ట్ సేమ్. చూడండి, తెలుగులో కూడా చదువుతున్నాను. ఏ బి మరియు సి అనే 3 వ్యక్తుల పెట్టుబడి యొక్క నిష్పత్తి 2:3:5 మరియు వారి యొక్క కాలము నిష్పత్తి 4:2:3. సి లాభము ఏ లాభము కన్నా 1,47,000 రూపాయలు ఎక్కువ అయితే బి యొక్క లాభము ఎంత అనేది క్వశ్చన్ అనమాట. అర్థమైందా? మనల్ని ఏమడుతున్నారంటే బి యొక్క లాభము ఎంత అని చెప్పంటున్నారు. ఓకేనా? బి యొక్క లాభము. ఒకసారి చూడండి, నేను ఆల్రెడీ మీకు చెప్పాను ప్రాఫిట్ అనేది ఇన్వెస్ట్మెంట్ మీద టైం పీరియడ్ మీద డిపెండ్ అవుతుంది అని చెప్పాను. అవునా కదా. ప్రాఫిట్ అనేది ఇన్వెస్ట్మెంట్ మీద టైం పీరియడ్ మీద డిపెండ్ అవుతుంది. సో ఈ క్వశ్చన్లో 3 ఉన్నారు, ఏ బి సి అని. సో అందుకని మీరు ఒకసారి చూడండి, ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 2 పార్ట్స్. ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 2 పార్ట్స్. నెక్స్ట్ అలానే బి యొక్క ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి ఎంత అంటే 3 పార్ట్స్. ఓకే, నెక్స్ట్ సి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 5 పార్ట్స్. ఓకేనా? ఏ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 2 పార్ట్స్, బి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 3 పార్ట్స్, సి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 5 పార్ట్స్. ఓకేనా? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్తో పాటు నాకు టైం పీరియడ్ కూడా ఇచ్చారు క్వశ్చన్లో. టైం పీరియడ్ చూడండి, టైం పీరియడ్ వాళ్ళు ఎన్ని మంత్స్ పాటు బిజినెస్లో ఉన్నారు అనే దానికి సంబంధించి రేషియో ఇచ్చారు. టైం పీరియడ్ రేషియో 4:2:3. అంటే ఏ టైం పీరియడ్ వచ్చేసరికి 4 పార్ట్స్, బి టైం పీరియడ్ వచ్చేసరికి 2 పార్ట్స్, సి టైం పీరియడ్ వచ్చేసరికి 3 పార్ట్స్. అవునా కదా. ఇప్పుడు మనకి ప్రాఫిట్ రేషియో ఏబిసి ప్రాఫిట్ రేషియో వచ్చేస్తుంది కదా. ఇక్కడ ఏమైనా క్యాన్సిలేషన్స్ అవుతున్నాయేమో చూడండి. ఇక్కడ క్యాన్సిలేషన్స్ ఏమీ లేవు, అందుకనే ఒకసారి మల్టిప్లై చేస్తే 2 4 టైమ్స్ ఎంత అంటే 8. నెక్స్ట్ 3 2 టైమ్స్ ఎంత అంటే 6. నెక్స్ట్ 5 3 టైమ్స్ ఎంత అంటే 15. అవునా. ఇప్పుడు క్వశ్చన్లో ఏమని చెప్పారంటే సి గెట్స్ ఏ షేర్ ఆఫ్ ప్రాఫిట్ 1,47,000 మోర్ దాన్ ఏ. అంటే సికి ఏకి మధ్యన షేర్ డిఫరెన్స్ చెప్పారు వాళ్ళు. సికి ఏకి మధ్యన షేర్ డిఫరెన్స్. మరి చూడండి, సికి ఏకి మధ్యన షేర్ డిఫరెన్స్ చూస్తే సి ప్రాఫిట్ ఏమో 15 పార్ట్స్, ఏ ప్రాఫిట్ ఏమో 8 పార్ట్స్. వీళ్ళ మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే పార్ట్స్ రూపంలో 7 పార్ట్స్ డిఫరెన్స్ ఉంది. అదే మనీ రూపంలో చూస్తే డిఫరెన్స్ ఎంత అంటే 1,47,000. అవునా కదా. 1,47,000 అంటే 7 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 1,47,000. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను 1 పార్ట్ వాల్యూ కనుక్కోవాలి. అప్పుడు 7 ఎన్నిసార్లు పోతుంది చూడండి. 7 ఇక్కడ 21 టైమ్స్ పోతుంది. పక్కన 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి 3 సున్నాలు పెట్టండి. ఓకేనా. అంటే 1 పార్ట్ వాల్యూ 21,000. మనల్ని ఏమడుతున్నారు, బి షేర్ అడిగారు. చూడండి, మరి బి షేర్ అడిగారు కాబట్టి బి షేర్ 6 పార్ట్స్. మరి 6 పార్ట్స్ ఎంత అంటే ఒక పార్ట్ 21,000 కాబట్టి 6 పార్ట్స్ ఎంత అవుతుంది అంటే 6 × 21,000. అప్పుడు ఏమవుద్ది 126,000. అవునా కదా. సో ఆన్సర్ ఏమవుద్ది 126,000. ఆప్షన్ 1 ఆన్సర్ అవుద్ది. ఇన్ ఏ పార్ట్నర్షిప్ ఏబిసి ఇన్వెస్టెడ్ క్యాపిటల్స్ ఇన్ ద రేషియో 3:5:7. If at the end of the year the total profit is rupees 90,000, then find the difference between the profit of A and C in rupees.
సో ఏమన్నారు వాళ్ళు, ఏబిసి వాళ్ళ పెట్టుబడుల నిష్పత్తి ఇచ్చారు 3:5:7. ఒకవేళ సంవత్సరం చివరికి వచ్చేసరికి లాభము 90,000 అయితే అందులో ఏసి యొక్క లాభము యొక్క భేదము కనుగొనండి అని చెప్పన్నారు. అర్థమైందా? ఈ క్వశ్చన్లో మీరు చూస్తే కనుక టైం అనేది కాన్స్టెంట్గా ఉంది. టైం పీరియడ్ గురించి ఇక్కడ ఏమీ మాట్లాడట్లేదు. టైం కాన్స్టెంట్ అంటే ఈ బిజినెస్ 1 year పాటు జరిగింది అని చెప్పారు, కానీ మధ్యలో వచ్చారు, మధ్యలో వెళ్ళిపోయారు, ఇలాంటివి ఏం చెప్పట్లేదు. అంటే ఈ క్వశ్చన్లో టైం కాన్స్టెంట్గా ఉంది. ఎప్పుడైతే టైం కాన్స్టెంట్గా ఉంటుందో ప్రాఫిట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్వెస్ట్మెంట్. అవునా కదా? ప్రాఫిట్ రేషియో అనేది ఇన్వెస్ట్మెంట్ రేషియోకి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అవుతుంది. అవునా కదా? టైం కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ప్రాఫిట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్వెస్ట్మెంట్. మరి మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ రేషియో ఉంది. మరి ఇన్వెస్ట్మెంట్ రేషియో ఉంటే అదే కదా ప్రాఫిట్ రేషియో కూడా. ఎందుకు అంటే టైం కాన్స్టెంట్గా ఉంది కాబట్టి. అవునా కదా? టైం కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ రేషియోనే ప్రాఫిట్ రేషియో అవుతుంది. మరి ఇన్వెస్ట్మెంట్ రేషియో మన దగ్గర ఉంది కదా 3:5:7. అంటే ప్రాఫిట్ రేషియో కూడా 3:5:7 అవుతుంది. ఎందుకంటే టైం కాన్స్టెంట్ కాబట్టి. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఏమని చెప్పారంటే సంవత్సరం చివరికి వచ్చేసరికి టోటల్ ప్రాఫిట్ మొత్తము లాభం వచ్చేసరికి 90,000 అయితే, టోటల్ ప్రాఫిట్ మొత్తం లాభము 90,000 అయితే అందులో ఏసీ యొక్క డిఫరెన్స్, ఏసీ ప్రాఫిట్ డిఫరెన్స్ కనుక్కోనండి అని చెప్పారు. చూడండి, టోటల్ ప్రాఫిట్ వచ్చేసరికి 90,000. టోటల్ ప్రాఫిట్ పార్ట్స్లో ఎంత? 7 + 3 + 5 అంటే 15 పార్ట్స్. అవునా కదా? అంటే 15 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 90,000. అవునా కదా? 15 పార్ట్స్ వాల్యూ 90,000. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 6,000. అవునా కదా? ఒక పార్ట్ వాల్యూ వచ్చేసరికి 6,000. 90 15లో 6 టైమ్స్ పోతుంది. 1 పార్ట్ వాల్యూ 6,000. క్వశ్చన్ ఏమి అడిగారు? ఏకి సికి డిఫరెన్స్ అడిగారు. ఏకి సికి డిఫరెన్స్. ఏ 3 పార్ట్స్, సి 7 పార్ట్స్, డిఫరెన్స్ వచ్చేసరికి 4 పార్ట్స్. మరి ఒక పార్ట్ 6,000 అయితే 4 పార్ట్స్ ఏమవుతుందంటే 4 × 6,000. ఆన్సర్ ఏమవ్వాలి అంటే 24,000. అర్థమైందా? అంటే ఏకి సికి ప్రాఫిట్ షేర్ డిఫరెన్స్ ఎంత అంటే 24,000. ఖచ్చితంగా మీరు కోచింగ్ తీసుకుని, ఖచ్చితంగా మీరు క్లాసులు విని ప్రాక్టీస్ చేస్తే కనుక ఈ జాబ్ కొట్టడానికి చాలా హై ఛాన్సెస్. ఎందుకంటే ఇందులో మళ్ళీ నేను మ్యాథ్స్ నేర్చుకోవాలి, మ్యాథ్స్ అంటే కష్టం, మ్యాథ్స్ అంటే భయం, ఏం లేవు కదా దీంట్లో. సింపుల్గా మీరు చూసాక రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగ్ ఇచ్చారు వాళ్ళు. మొత్తం అంతా వాళ్ళు ఇచ్చింది రీజనింగ్ నేర్చుకోవాలి. దాంతోపాటు మీరు ఏం చేయాలంటే జనరల్ నాలెడ్జ్ అది నేర్చుకుంటే అయిపోయింది అంతే. ఒక మంచి అవకాశం మీకు. నేను సింపుల్గా చెప్తున్నాను, ఎవరికైతే 18 నుంచి 42 సంవత్సరాల వయసు ఉందో, అలానే ఎవరికైనా ఏజ్ రిలాక్సేషన్ ఉంటే మీరు SC ST లేదా మీరు కనుక బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే కనుక మీకు ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. ఈ 42 కాకుండా మీకు ఇంకా అదనంగా వయసు కూడా ఉంటుంది అనమాట. ఎవరికైతే 18 నుంచి 42 సంవత్సరాల వయసు ఉందో వాళ్ళందరూ కూడా ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవచ్చు. 7th క్లాస్ పాస్ అయితే చాలు. 7th క్లాస్ మీరు పాస్ అయ్యి ఉంటే కనుక మీరు ఎగ్జామినేషన్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఈ ఎగ్జామినేషన్ అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి ఈ నెల 30వ తారీఖు నుంచి, ఈ నెల 30వ తారీఖు నుంచి మీకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. మీరు అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు వెబ్సైట్లోకి వెళ్ళి. అలానే అప్లికేషన్ లాస్ట్ డేట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సమయం వెళ్ళి అప్లై చేసుకోవడానికి లిమిటెడ్ టైం ఇచ్చారు. నెక్స్ట్ మంత్ 19వ తారీఖు కల్లా మీరు అప్లికేషన్ ఫిల్ చేసేయాలి. తర్వాత మళ్ళీ మీరు అప్లై చేద్దామన్న అవకాశం లేదు. మీకు స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 30వ తారీఖు ఈ నెల, లాస్ట్ డేట్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ 19వ తారీఖు. మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలని సీరియస్గా ఉంటే కానీ అప్లై చేసుకోండి. మొత్తం 300 జాబ్లు హైకోర్టులో పడ్డాయి. సో 300 జాబ్లు, ఇది మీకు ఒక మంచి అవకాశం. మనం దానికోసమే న్యూ బ్యాచ్, ఇప్పుడు మీకు ఈ క్లాస్ అయిపోయిన వెంటనే మీకు ఈ న్యూ బ్యాచ్ కనిపించుద్ది. ఈ క్లాస్ అయిపోయిన వెంటనే మీరు ఈ న్యూ బ్యాచ్ని తీసుకోవచ్చు. మీరు సీరియస్గా మీరు ప్రిపేర్ అవ్వాలి, సీరియస్గా మీరు జాబ్ కొట్టాలనుకుంటే కానీ మీకు ఒక మంచి అవకాశం అనమాట. మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఒకవేళ చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగోలేదు, గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఇంట్రెస్ట్ ఉంది, చదవడానికి వాళ్ళ క్యాపబిలిటీ ఉంది. ఎందుకంటే దీంట్లో చదవడం అంటే పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు. అర్థమైందా? నేను ఆల్రెడీ చెప్పాను, లాస్ట్ టైం మన విద్యార్థి ఒక చీరలు అంటే బట్టల షాప్లో వాళ్ళు శారీస్ అమ్ముతా ఉంటారన్నమాట. దాంట్లో సేల్స్ పర్సన్ లాగా ఒక 5,000 6,000కి వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. అలా ఎప్పుడైతే ఈ హైకోర్టు నోటిఫికేషన్ వచ్చిందో లాస్ట్ టైం, వాళ్ళ మామే చెప్పడం జరిగింది, అమ్మాయి ఇలా నోటిఫికేషన్ వచ్చింది, దీనికి 7th క్లాస్ పాస్ అయితే చాలు. అమ్మాయి 8వ తరగతి ఎంతో చదివి ఆపేసింది. ఆ తర్వాత బట్టల షాప్లో సేల్స్ పర్సన్ లాగా వర్క్ చేసుకుంటుంది అనమాట. ఎప్పుడైతే వాళ్ళ మామయ్య చెప్పడం జరిగిందో వాళ్ళు అప్లై చేసుకున్నారు, మన దగ్గర కోర్స్ తీసుకున్నారు, క్లాసులు విన్నారు. జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు మనకు కాల్ చేసి వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ సంతోషం, అంటే ఒక చిన్నగా ఒక బట్టల షాప్లో సేల్స్ మెన్ లాగా వర్క్ చేసుకుంటూ 5,000కి 6,000కి ఉద్యోగం చేసుకుంటూ విలేజ్లో ఉండేవాళ్ళు ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుల కింద మారిన తర్వాత వాళ్ళ కుటుంబం యొక్క హ్యాపీనెస్ చూస్తే అసలు మాకు ఎంతో సంతోషం అనమాట. సో మీలో ఇలాంటి విద్యార్థులు చాలామంది ఉంటారు. మీలో చాలామంది విద్యార్థులు
ఇలా డిఫరెంట్ సమస్యల వల్ల డిఫరెంట్ ఇబ్బందుల వల్ల మీ చదువుని మధ్యలో ఆపేసి ఉంటారు, మీకు చదువుని కంప్లీట్ చేసి ఉండకపోవచ్చు. అందుకనే మీకు ఇది ఒక మంచి అవకాశం. మీకు 18 నుంచి 42 సంవత్సరాల వయసు ఉంటే కనుక మీరు ఎగ్జామినేషన్ అప్లై చేసుకోవచ్చు. 7th క్లాస్ పాస్ అయితే చాలు. ఎగ్జామినేషన్కి ఇంకా అప్లై చేసుకోవడానికి టైం ఉంది. మీరు సీరియస్గా ప్రిపేర్ అయితే మీరు జాబ్ కొట్టవచ్చు. లాస్ట్ టైం ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి సుమారుగా 3 నెలల సమయంలో మీకు ఎగ్జామినేషన్ పెట్టడం జరిగింది. తర్వాత రిజల్ట్ ఇచ్చారు. సో మీకు కూడా ఇది ఒక మంచి అవకాశం. మీకు 3 నెలల్లో ఎగ్జామినేషన్ పెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఒకవేళ నిజంగా సీరియస్గా ఉన్నట్లయితే కనుక దీనికి సంబంధించి మనం కోర్సెస్ని లాంచ్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా పూర్తిగా న్యూ బ్యాచెస్. మీరు ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటే కనుక ఫుల్ కోర్స్ అంటే మీకు దీంట్లో మొత్తం సిలబస్ అంతా నేర్చుకోవాలనుకుంటున్నాను అంటే మెంటల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్ రెండు కలిపి. అంటే మీకు ఈ ఫుల్ కోర్సులు ఏంటంటే మెంటల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్తో పాటు మీకు టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి, స్టడీ మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు 3 నెలల కోర్స్ అనేది కేవలం 1350 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ మెంటల్ ఎబిలిటీ బ్యాచ్ కావాలి సార్ నాకు, నేను హైకోర్టుకి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాను, నాకు ఓన్లీ మెంటల్ ఎబిలిటీ కావాలి అనుకుంటే కనుక ఓన్లీ మెంటల్ ఎబిలిటీ బ్యాచ్ వచ్చేసరికి మీకు 649 రూపాయలకి మెంటల్ ఎబిలిటీ బ్యాచ్ 3 నెలల వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. లేదు నాకు జనరల్ నాలెడ్జ్ కావాలనుకుంటే కనుక ఓన్లీ జనరల్ నాలెడ్జ్ బ్యాచ్ వచ్చేసరికి 449 రూపాయలకి 3 నెలల వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. మీరు ఈ కోర్స్ని డిస్కౌంట్లో తీసుకోవడం కోసం మీరు ఈ కోడ్ ఎంటర్ చేయండి, VCKT అనే కూపన్ కూడా ఎంటర్ చేసుకోండి, మీకు ఈ కోర్స్ పైన డిస్కౌంట్లు వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్టార్ట్స్ ఏ బిజినెస్ విత్ ఏ క్యాపిటల్ ఆఫ్ ₹85,000? చూడండి, క్యాపిటల్ అన్నా ఇన్వెస్ట్మెంట్ అన్నా రెండు సేమ్, అర్థమైందా? బి జాయిన్స్ ఇన్ ద బిజినెస్ విత్ ₹42,500 ఆఫ్టర్ సమ్ టైమ్. ఫర్ హౌ మచ్ పీరియడ్ డస్ బి జాయిన్ ఇఫ్ ద ప్రాఫిట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఆర్ డివైడెడ్ ఇన్ ద రేషియో 3:1? సో ప్రాఫిట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తారో చెప్పేస్తున్నారు. మళ్ళీ ఏమంటారంటే బి ఫర్ హౌ మచ్ పీరియడ్ డస్ బి జాయిన్ అంటే బి ఎంత కాలం పాటు బిజినెస్లో ఉన్నాను క్వశ్చన్ అడుగుతాను. చూడండి, తెలుగులో కూడా చెప్తున్నాను. ఇద్దరు వ్యక్తులు ఏబి కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు. ఏ యొక్క పెట్టుబడి వచ్చేసరికి ₹85,000, బి ₹42,500 కొంతకాలం తర్వాత బిజినెస్లో జాయిన్ అయ్యాడు. సంవత్సరం చివరికి వచ్చేసరికి వాళ్ళు లాభాలని 3:1 నిష్పత్తిలో పంచుకున్నారు. క్వశ్చన్ ఏమడుగుతానండి, ఇప్పుడు బి ఎంత కాలం పాటు బిజినెస్లో ఉన్నాడు? ఎందుకంటే బి కొంతకాలం తర్వాత జాయిన్ అయ్యాడు, మరి ఎంత కాలం బిజినెస్లో ఉన్నాడు అనేది క్వశ్చన్ ఇక్కడ. అర్థమైందా? బి ఎంత కాలం పాటు బిజినెస్లో ఉన్నాడు? సార్ టైం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలి సార్. చూడండి, ఇప్పుడు అదే క్వశ్చన్. ఇది ప్రవీణ్, టైం పీరియడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్ అంటే ఇదే క్వశ్చన్ ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, ఈ క్వశ్చన్ దాని గురించి సంబంధించి. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఇద్దరు వ్యక్తులు ఏబి కదా, మనకు తెలుసు మనకేమని తెలుసు, ప్రాఫిట్ అనేది దేని మీద డిపెండ్ అవుద్ది? ప్రాఫిట్ అనేది ఇన్వెస్ట్మెంట్ మీద, టైం పీరియడ్ మీద డిపెండ్ అవుద్ది. అదే కదా మనం నేర్చుకుంది, అవునా కదా? ప్రాఫిట్ అనేది దేని మీద డిపెండ్ అవుద్ది అంటే ఇన్వెస్ట్మెంట్ మీద, టైం పీరియడ్, అవునా? అంటే ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ అలానే టైం పీరియడ్ ఆఫ్ ఏ. అలానే బికి సంబంధించిన ప్రాఫిట్ అనేది దేని మీద డిపెండ్ అవుద్ది అంటే ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి అలానే టైం పీరియడ్ ఆఫ్ బి. ఇదే కదా మనం నేర్చుకుంది. ఏబి యొక్క ప్రాఫిట్లు అనేవి వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్, టైం పీరియడ్ మీద డిపెండ్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ ఇన్వెస్ట్మెంట్, ఏ పెట్టుబడి ఎంత అంటే ₹85,000 ఏ పెట్టుబడి, అవునా కదా? ఏ పెట్టుబడి ₹85,000. ఏ ఎంత కాలం పాటు బిజినెస్లో ఉన్నాడు? చూడండి, ఈ క్వశ్చన్లో ఈ బిజినెస్ అనేది సంవత్సరం పాటు జరిగింది అని చాలా క్లియర్గా చెప్పారు, అవునా కదా? ఈ బిజినెస్ అనేది సంవత్సరం పాటు జరిగింది. మరి సంవత్సరం పాటు జరిగినప్పుడు ఏ అనే అతను మొదటి నుంచి ఆఖరి వరకు ఉన్నాడు. ఒకవేళ ఏ అనే అతను మధ్యలో వచ్చాడు అని చెప్పేవాళ్ళు, ఒకవేళ మధ్యలో వెళ్ళిపోయాడు అని చెప్పేవాళ్ళు. కానీ ఎక్కడా కూడా క్వశ్చన్లో ఏ మధ్యలో వచ్చాడని కానీ మధ్యలో వెళ్ళిపోయాడని కానీ ఎక్కడా చెప్పట్లేదు. అంటే దాని మీనింగ్ ఏ అనే అతను మొదటి నుంచి ఆఖరి వరకు బిజినెస్లో ఉన్నాడు అని మీనింగ్ అనమాట. మరి మొదటి నుంచి ఆఖరి వరకు అంటే ఈ బిజినెస్ 1 సంవత్సరం పాటు జరిగింది కాబట్టి ఏ సంవత్సరం పాటు బిజినెస్లో ఉన్నాడు. సంవత్సరం అంటే నథింగ్ బట్ 12 నెలలు, అందుకనే 12 వేసాము, ఓకేనా? మరి నెక్స్ట్ బి యొక్క ఇన్వెస్ట్మెంట్, బి పెట్టుబడి ఎంత అంటే ₹42,500. బి పెట్టుబడి ఎంత అంటే 42,500. ఇప్పుడు బి ఎంత కాలం పాటు బిజినెస్లో ఉన్నాడు అనేదే మనం కనుక్కోవాలి. ఎందుకంటే క్వశ్చన్ అదే అడిగింది, బి ఎంత కాలం పాటు బిజినెస్లో ఉన్నాడు. ఫర్ హౌ మచ్ పీరియడ్ డస్ బి జాయిన్, బి ఎంత కాలం పాటు బిజినెస్లో ఉన్నాడు అనేది మనం కనుక్కోవాలి. కాబట్టి టైం పీరియడ్ ఆఫ్ బి నేను కనుక్కోవాలి. ప్రాఫిట్ రేషియో తెలుసు. ప్రాఫిట్ రేషియో ఎలా అంటే క్వశ్చన్లో చెప్పేశారు, వాళ్ళ ప్రాఫిట్ని 3:1లో పంచుకుంటారు అని చెప్పని. ఇదే కదా ప్రాఫిట్ రేషియో. మరొక్కసారి మనం సింప్లిఫై చేస్తే మనకి బి యొక్క టైం పీరియడ్ వచ్చుద్ది.
ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఈ 85,000 అనేది 42,500లో ఎన్నిసార్లు పోయిందంటే 2 టైమ్స్ పోయింది, 2 టైమ్స్, అవునా కదా. నెక్స్ట్ ఈ 12 అనేది 3లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 4 టైమ్స్ పోయింది. మరి ఇంకా చివరికి ఏం మిగిలిపోయింది అంటే 2, 4 మిగిలిపోయినాయి. మరి 2 into 4 అంటే ఎంత? 8. అంటే టైం పీరియడ్ ఆఫ్ బి ఎంత అంటే 8 months. బి అనే అతను బిజినెస్లో 8 నెలలు మాత్రమే ఉన్నాడు. సో అందుకనే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే 8 months. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్టార్ట్స్ బిజినెస్ విత్ ₹3,500 అండ్ ఆఫ్టర్ 5 months బి జాయిన్స్ ఏ విత్ సమ్ క్యాపిటల్. ఆఫ్టర్ ఎ ఇయర్, if the profit is divided in the ratio 2:3, then B's contribution in the total capital in rupees. సో క్వశ్చన్ ఏమంటానంటే, ఏ ₹3,500 పెట్టుబడితో వ్యాపారంలో జాయిన్ అయ్యాడు. 5 నెలల తర్వాత బి ఏతో కలిసి బిజినెస్ చేశాడు. 1 సంవత్సరం తర్వాత వాళ్ళ లాభాల యొక్క నిష్పత్తి 2:3 అయితే బి యొక్క పెట్టుబడి ఎంత అనేది క్వశ్చన్. ఇక్కడ బి యొక్క పెట్టుబడి ఎంత? సేమ్ టు సేమ్ ఇందాక లాంటిదే, ఎలాంటి డిఫరెన్స్ లేదు, సేమ్ టు సేమ్. ఇందాక మనం చెప్పాం కదా, సేమ్ కాన్సెప్ట్, ఏం డిఫరెన్స్ లేదు. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ, టైం పీరియడ్ ఆఫ్ ఏ, అలానే ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి, టైం పీరియడ్ ఆఫ్ బి, ఏమి డిఫరెన్స్ లేదు, సేమ్. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి, టైం పీరియడ్ ఆఫ్ బి, ఇవి దేని మీద డిపెండ్ అవుతాయి? ఆల్రెడీ నేను చెప్పాను మీకు, ప్రాఫిట్ అనేది ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ మీద, టైం పీరియడ్ మీద డిపెండ్ అవుతుంది అని చెప్పారు, అవునా కదా. సేమ్ ఇక్కడ మనకి ఏ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చారు, ఏ టైం పీరియడ్ ఇచ్చారు, బి టైం పీరియడ్ ఇచ్చారు, ప్రాఫిట్ ఏ బి ప్రాఫిట్ రేషియో చెప్పారు, బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత, పెట్టుబడి ఎంత అనేది క్వశ్చన్. ఇక్కడ ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 3,500. ఓకే, ఏ ఎంత కాలం పాటు బిజినెస్లో ఉన్నాడు అంటే ఏ గురించి ఏమీ చెప్పట్లేదు. అంటే దాని మీనింగ్ ఏ మొదటి నుంచి ఆఖరి వరకు ఉన్నాడని అర్థం. ఈ బిజినెస్ 1 సంవత్సరం పాటు జరిగింది కాబట్టి ఏ అనే అతను మొత్తం సంవత్సరం అంతా బిజినెస్ ఉన్నాడు, అంటే 12 నెలల పాటు బిజినెస్లో ఉన్నాడు. మరి బి యొక్క ఇన్వెస్ట్మెంట్ మనం కనుక్కోవాలి. అలానే బి ఎంత కాలం పాటు బిజినెస్ ఉన్నాడంటే మళ్ళీ చాలామంది ఏం చేస్తారంటే 5 months అని వేసేస్తారు. కానీ క్వశ్చన్లో చాలా క్లియర్ చెప్పండి. క్వశ్చన్లో చాలా క్లియర్ ఏం చెప్తున్నారంటే ఆఫ్టర్ 5 months బి జాయిన్స్ ఏ, అంటే 5 నెలల తర్వాత బి అనే అతను ఏతో పాటు జాయిన్ అయ్యాడు. మళ్ళీ బి ఎన్ని నెలలు ఉన్నాడంటే 5 నెలలు ఉన్నాడంటారు కొంతమంది. అక్కడ క్వశ్చన్ చూసి క్వశ్చన్ చెప్పింది 5 నెలల తర్వాత, అంటే ఏ బిజినెస్లో జాయిన్ అయినా 5 నెలల తర్వాత బి వచ్చాడు. అంటే దాని మీనింగ్ బి అనే అతను మొదటి 5 నెలలు బిజినెస్లో లేడు. మరి బిజినెస్ సంవత్సరం పాటు జరిగితే సంవత్సరంలో మొదటి 5 నెలల్లో బి బిజినెస్లో లేడు కాబట్టి బి కేవలం 7 నెలలు మాత్రమే బిజినెస్లో ఉన్నాడు. అర్థమైందా? మొదటి 5 నెలలు బి అనే అతను బిజినెస్లో లేడు. క్వశ్చన్లో చాలా క్లియర్ చెప్పారు. బి జాయిన్ అయ్యాడు ఏతో ఆఫ్టర్ 5 months, 5 నెలల తర్వాత జాయిన్ అయ్యాడు ఏతో అని చెప్పారు. అంటే దాని మీనింగ్ మొదటి 5 నెలలు బిజినెస్లో లేడు. అంటే సంవత్సరంలో 5 నెలలు లేరు అంటే ఇంకా 7 నెలలు మాత్రమే బిజినెస్లో ఉన్నట్టు. చివరగా వాళ్ళ ప్రాఫిట్ రేషియోస్ ఎలా అంటే క్వశ్చన్లు చెప్పారు 2:3, అవునా కదా. ఇప్పుడు ఒకసారి మనం సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే చూడండి ఒకసారి. 35 7లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 5 టైమ్స్ పోయింది. పక్కన 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు. నెక్స్ట్ అలానే మీరు చూస్తే కనుక 12 2లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 6 టైమ్స్ పోయింది, అవునా కదా. ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి కావాలి అంటే కనుక అప్పుడు చూడండి ఒకసారి. 500 into 6 చేస్తే కనుక 3,000, 3,000 into 3 చేస్తే కనుక 9,000. సో ఆన్సర్ ఏమవుతుందంటే 9,000. జస్ట్ మల్టిప్లై చేయడమే. 500 into 6 చేస్తే 3,000, 3,000 into 3 చేస్తే 9,000. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ, బి అండ్ సి ఎంటర్ ఇంటూ పార్ట్నర్షిప్. ఓకే, ఏ, బి అండ్ సి ఎంటర్ ఇంటూ పార్ట్నర్షిప్. A invest some money at the beginning, B invest double the amount after 6 months, and C invest thrice the amount after 8 months. If the annual profit, annual అంటే సంవత్సరం తర్వాత లాభం అనేది 27,000 అయితే కనుక C షేర్, C యొక్క వాటా ఎంత అని అడుగుతున్నారు క్వశ్చన్. ఓకేనా, తెలుగులో చూద్దాం చూడండి. ఏబిసి అనే 3 వ్యక్తులు బిజినెస్ ప్రారంభించారు.
ఏ కొంత పెట్టుబడి పెట్టాడు, బి ఏకి రెండింతల పెట్టుబడితో 6 నెలల తర్వాత బిజినెస్లో జాయిన్ అయ్యాడు, సి ఏ యొక్క పెట్టుబడి కన్నా 3 పెట్టుబడితో 8 నెలల తర్వాత బిజినెస్లో జాయిన్ అయ్యాడు, సంవత్సరం చివరికి వాళ్ళకు వచ్చిన లాభము 27,000 అయితే అందులో సి యొక్క భాగము ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకేనా, చూడండి ఒకసారి. నేను డైరెక్ట్గా వాళ్ళ ప్రాఫిట్ రేషియో రాసేస్తాను. ప్రాఫిట్ రేషియో ఏబిసి యొక్క ప్రాఫిట్ రేషియో రాస్తున్నాను. ఫస్ట్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ చూస్తే కనుక ఏ కొంతకాలం, క్వశ్చన్ చెప్పింది ఏంటంటే ఏ కొంత మనీ పెట్టుబడి పెట్టారన్నారు కానీ ఎంత మనీ చెప్పలేదు. అందుకని ఏమనుకుంటానంటే ఏ ₹1 పెట్టాడు అనుకుందాం. ఎందుకంటే ఏ కొంత అమౌంట్ పెట్టుబడి పెట్టాడు అని చెప్పారు కానీ ఎంత చెప్పట్లేదు. అందుకని ఏ ₹1 పెడితే బి ఏం చేశాడు, ఇన్వెస్ట్ డబల్ ద అమౌంట్, ఏ కన్నా డబల్. ఏ ₹1 పెడితే బి ₹2 పెట్టాలి, ఎందుకంటే బి అని అతను ఏ కన్నా డబల్ పెడుతున్నాడు కాబట్టి. మరి సి ఏం చేశాడు, సి ఏం చేశాడంటే థ్రైస్ ద అమౌంట్, అంటే 3 రెట్లు. ఎవరికి, ఏ కన్నా 3 రెట్లు. అంటే ఏ ₹1 పెడితే సి ₹3 పెట్టాలి. అర్థమైందా? క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏ ఎంత పెట్టుబడి పెట్టారో చెప్పలేదు, బి అని అతను డబల్ అంటే ఏ పెట్టిన దానికి 2 పెట్టాడు, సి అని అతను ట్రిపుల్ అంటే థ్రైస్ అనమాట, అంటే ఏ పెట్టిన దానికి 3 రెట్లు పెట్టాడు. అందుకని ఏ ₹1 అనుకుంటే బి ₹2, సి వచ్చేసరికి ₹3. ఓకేనా? ఇప్పుడు టైం పీరియడ్, ఎందుకంటే మనకి ప్రాఫిట్ అనేది ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ మీద టైం పీరియడ్ మీద డిపెండ్ అవుద్ది, అవునా కదా? టైం పీరియడ్ చూస్తే కనుక ఏ అని అతను మొదటి నుంచి ఆఖరి వరకు బిజినెస్ ఉన్నాడు. ఎక్కడెక్కడ మధ్యలో వచ్చాడు, మధ్యలో వెళ్ళిపోయారని ఎక్కడ మాట్లాడట్లేదు. అంటే మొదటి నుంచి చివరి వరకు ఉన్నాడు బిజినెస్లో. ఓకే, ఈ బిజినెస్ అనేది మీరు చూస్తే కనుక సంవత్సరం పాటు జరిగింది. యాన్యువల్ ప్రాఫిట్. యాన్యువల్ అంటే ఒక సంవత్సరము అర్థం అనమాట. అంటే ఏ అని అతను ఒక సంవత్సరం పాటు బిజినెస్లో ఉన్నాడు. సంవత్సరం అంటే 12 నెలల పాటు. మరి బి వచ్చేసరికి ఏంటంటే బి ఆఫ్టర్ 6 months, అంటే బి ఏంటంటే ఏ పెట్టుబడి పెట్టినా 6 నెలల తర్వాత బి జాయిన్ అవుతున్నాడు. అంటే మొదటి 6 నెలలు లేడు కదా, మరి మొదటి 6 నెలలు లేడు కాబట్టి బి అనే అతను ఇంకా 6 నెలలు మాత్రమే బిజినెస్ ఉన్నాడు, అవునా కదా? సంవత్సరంలో 6 నెలలు లేరు అంటే ఇంకా మిగిలిన 6 నెలలు ఉన్నారనే కదా. మరి సి వచ్చేసరికి ఏమైందంటే ఆఫ్టర్ 8 months సి జాయిన్ అవుతున్నాడు. సి ఎప్పుడు జాయిన్ అవుతున్నాడు, 8 నెలల తర్వాత. అంటే బిజినెస్ స్టార్ట్ అయిన 8 నెలల తర్వాత. మరి బిజినెస్ స్టార్ట్ అయిన 8 నెలల తర్వాత అంటే సంవత్సరంలో 8 నెలలు లేరు అంటే ఇంకా 4 నెలలు ఉన్నారనే కదా. సంవత్సరం అంటే 12 నెలలు. ఈ 12 నెలల్లో 8 నెలల తర్వాత జాయిన్ అయ్యారంటే ఇంకా 4 నెలల పాటు బిజినెస్లో ఉన్నారని అర్థం. అందుకనే *4. ఓకేనా? ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి, సింప్లిఫై చేస్తే మీరు చూడండి ఏమవుద్దో. 2 టేబుల్ వచ్చేసరికి ఇక్కడ 6 times పోయింది, 2 టేబుల్ వచ్చేసరికి ఇక్కడ 1 time పోయింది, 2 టేబుల్ వచ్చేసరికి ఇక్కడ 2 times పోయింది. మళ్ళీ ఇక్కడ మీరు చూస్తే కనుక 2 టేబుల్ క్యాన్సిల్ అవుద్ది. 2 టేబుల్ ఇక్కడ 1 time, ఇక్కడ చూస్తే 2 టేబుల్ వచ్చేసరికి 3 times, 2 టేబుల్ వచ్చేసరికి ఇక్కడ 3 times, అవునా కదా? మళ్ళీ మీరు చూస్తే కనుక క్యాన్సిలేషన్ అవుతుంది. క్యాన్సిలేషన్ అయితే కనుక 3 టేబుల్ 1 time, 3 టేబుల్ 1 time, 3 టేబుల్ 1 time. అంటే చివరికి రేషియో ఏమొచ్చిందంటే 1:1:1. అంటే వాళ్ళ ప్రాఫిట్ని సమానంగా పంచుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే 1:1:1 కాబట్టి. మరి మొత్తం ప్రాఫిట్ వచ్చేసరికి 3 భాగాలు. ప్రాఫిట్ మనీ రూపంలో ఎంత అంటే 27,000. అంటే 3 parts 27,000 అంటే మరి 1 part ఎంత అంటే 9,000 రూపీస్. అంటే ఏకి 9,000, బికి 9,000, సికి 9,000. మరి క్వశ్చన్ సి షేర్ అడిగారు కాబట్టి 9,000 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ స్టార్ట్స్ ఏ బిజినెస్ విత్ ₹4,000. వై జాయిన్స్ ఇన్ ద బిజినెస్ ఆఫ్టర్ 2 months with ₹5,500. At the end of 8 months the profit was distributed between them. వాట్ పార్ట్ ఆఫ్ ద టోటల్ ప్రాఫిట్ వాజ్ షేర్ ఆఫ్ ఎక్స్? సో ఏమంటున్నారు వాళ్ళు, ఎక్స్ ₹4,000 బిజినెస్ ని మొదలు పెట్టాడు. 2 నెలల తర్వాత వై ₹5,500 బిజినెస్ లో జాయిన్ అయ్యాడు. 8 నెలల అయ్యేసరికి లాభంలో ఎక్స్ షేర్ ఎంత అని అంటున్నారు. ఓకేనా? 8 నెలలు అయ్యేసరికి లాభంలో ఎక్స్ షేర్ ఎంత? ఈ క్వశ్చన్లో మీరు చూడాలి జాగ్రత్తగా. బిజినెస్ అనేది 8 నెలల పాటే జరిగింది, సంవత్సరం పాటు కాదు. మళ్ళీ క్వశ్చన్లో సరిగ్గా చూడుకోకుండా కంగారులో చాలామంది సంవత్సరం అనుకుంటారు. క్వశ్చన్లో చాలా క్లియర్గా చెప్పారు, 8 months అంటే 8 నెలల పాటు మాత్రమే బిజినెస్ జరిగింది. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఇద్దరున్నారు ఎక్స్ వై. ఈ ఎక్స్ వై మీరు చూస్తే కనుక ఎక్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్
పెట్టుబడి ఎంత అంటే 4,000 రూపాయలు. మరి వై యొక్క పెట్టుబడి ఎంత అంటే 5,500, 5,500 రూపాయలు. ఎక్స్ అని అతను మొదటి నుంచి ఆఖరి వరకు ఉంటాడు, అందుకనే ఎక్స్ టైం పీరియడ్ ఎంత అంటే బిజినెస్ మొత్తం 8 నెలలు జరిగింది కాబట్టి 8 నెలల పాటు ఎక్స్ బిజినెస్లో ఉంటాడు. ఎందుకంటే ఎక్స్ ఎక్కడ కూడా మధ్యలో వచ్చాడు, మధ్యలో వెళ్ళిపోయాడు అని ఎక్కడ చెప్పలేదు. అందుకని మొత్తం 8 నెలల పాటు మొదటి నుంచి చివరి వరకు బిజినెస్లో ఉన్నాడు. కానీ వై గురించి చెప్పారు ఏమని, వై అని అతను 2 నెలల తర్వాత వచ్చాడని. మరి 2 నెలల తర్వాత వచ్చాడు కాబట్టి 8 నెలల్లో 2 నెలలు లేరు, అంటే ఇంకా 6 నెలల పాటు వై బిజినెస్లో ఉన్నాడు. ఓకేనా? ఇప్పుడు ఒకసారి మనం సింప్లిఫై చేస్తే ముందు చూడండి ఒకసారి, 00, 00 క్యాన్సిల్ అయిపోతాయి. 5 టేబుల్ ఇక్కడ 11 టైమ్స్, 5 టేబుల్ ఇక్కడ 8 టైమ్స్. అలానే మళ్ళీ మనం క్యాన్సిలేషన్ చెక్ చేస్తే కనుక 2 టేబుల్ ఇక్కడ 4 టైమ్స్, 2 టేబుల్ ఇక్కడ 3 టైమ్స్. ఇంకేమైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయని క్యాన్సిలేషన్ సేవ్. 8 4 టైమ్స్ ఎంత అంటే 32, 8 4 టైమ్స్ 32. నెక్స్ట్ ఇక్కడ 11 3 టైమ్స్ ఎంత అంటే 33. అంటే ప్రాఫిట్లో ఎక్స్ 32 పార్ట్స్, వై వచ్చేసరికి 33 పార్ట్స్. మనల్ని క్వశ్చన్లు ఏమడిగారంటే ఎక్స్ ప్రాఫిట్ షేర్ ఎంత అన్నారు. ఎక్స్ ప్రాఫిట్ షేర్ ఎంత అంటే 32 పార్ట్స్ అవుట్ ఆఫ్ టోటల్ ఎంత అంటే 32 + 33 65 పార్ట్స్. సో ఎక్స్ షేర్ ఎంత అంటే 65 పార్ట్స్లో 32 పార్ట్స్ ఎక్స్ షేర్. అందుకని ఆన్సర్ 32/65. ఓకేనా? 32/65 రైట్ ఆన్సర్, ఆప్షన్ 1. మనం రైల్వేకి సంబంధించి సెలక్షన్ బ్యాచ్ 2.0 రైల్వేకి సంబంధించి మనం లాంచ్ చేశాము. ఈ బ్యాచ్ అనేది లైవ్ ప్లస్ రికార్డ్ బ్యాచ్ అనమాట. ఇందులో లైవ్ క్లాసులకు సంబంధించిన క్లాసులు ఉంటాయి, అలానే రికార్డెడ్ క్లాసులకు సంబంధించిన క్లాసులు ఉంటాయి అనమాట. ఇది సెలక్షన్ బ్యాచ్ ఎవరైతే స్టూడెంట్స్ రైల్వేకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవబోతుంది. రైల్వే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అవ్వచ్చు, అండర్ గ్రాడ్యుయేట్ అవ్వచ్చు, లేదా గ్రూప్ డి అవ్వచ్చు, ఏఎల్పీ అవ్వచ్చు. ఎందుకంటే ఏఎల్పీలో మనకి ఇప్పుడు అప్కమింగ్ 11,000 వేకెన్సీస్ భారీ నోటిఫికేషన్ రాబోతుంది అనమాట. ఎస్, అలా అందరికీ సంబంధించి దీంట్లో ఉన్నాయి అనమాట. దీనికి సంబంధించి కంప్లీట్గా మనం దీంట్లో ప్రొవైడ్ చేయబోతున్నాము. ఇందులో మీకు మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ అవుద్ది. ఇందులో మీరు చూస్తే కనుక మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ మొత్తం అన్ని కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇది మీకు కంప్లీట్గా 3 monthsకి ఆఫర్లో ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ 2 minutes కూడా క్లాస్ ఉంటాయి. ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎవరైతే విద్యార్థులు రైల్వే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ఇప్పుడు రాస్తున్నారో వాళ్ళ కోసం మనం ఏం చేశామంటే 2025, 2026లో వచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన కాన్సెప్ట్, క్వశ్చన్స్, షార్ట్ ట్రిక్స్ అన్ని కలిపి కూడా మనం ఏం చేసామంటే బెస్ట్ టెక్నిక్స్తో బెస్ట్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి అవన్నీ కూడా మనం చెప్పడం జరిగింది అనమాట. క్విక్ రివిజన్ క్లాస్ లాగా మనం ఒక 30 days క్రాష్ కోర్స్ మనం లాంచ్ చేసి చెప్పాము. ఆ కోర్సులో ఏవైతే మనం చెప్పామో టాపిక్స్, క్వశ్చన్స్, కాన్సెప్ట్స్ అవన్నీ కూడా ఎగ్జామినేషన్లో వస్తాయి అనమాట. మీరు ఒకవేళ రైల్వే అప్కమింగ్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ఇప్పుడు రాసినట్టు కనుక మీకు ఈ కోర్స్ అని చాలా చాలా హెల్ప్ఫుల్ అవుద్ది. ఈ కోర్స్ మీకు కేవలం 299 రూపీస్కి ఆఫర్లో అవైలబుల్ ఉంది. అలానే రైల్వే ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ సంబంధించి ఎగ్జామినేషన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయన్నమాట. అలానే ఎవరైతే విద్యార్థులు ఏఎల్పీకి సంబంధించి నేను చెప్పాను ఆల్రెడీ, ఏఎల్పీకి సంబంధించి భారీ నోటిఫికేషన్ బయటికి రాబోతుంది అనమాట. దానికి సంబంధించి కూడా మనం కంప్లీట్ న్యూ బ్యాచ్ మనం లాంచ్ చేశాము. అలానే అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ లో 0 year బ్యాచ్ ఉంది. అలానే మనకి ఎస్ఎస్సీ ఎవరైతే విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మన దగ్గర ఎస్ఎస్సీకి సంబంధించి ర్యాంకర్స్ బ్యాచ్ ఉందన్నమాట. ఇందులో మీరు కంప్లీట్ ఎస్ఎస్సీ, జీఎల్, సిహెచ్ఎస్ఎల్, స్టెనోగ్రాఫర్, ఎంటీఎస్, సిపిఓ, జీడీ అన్నిటికీ ఉపయోగపడుతుంది ఈ బ్యాచ్ ఉంటుందన్నమాట. అలానే బ్యాంక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ పిఓ క్లర్క్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం కూడా మన దగ్గర స్పెషల్ బ్యాచ్ అవైలబుల్ ఉంది. అలానే బ్యాంక్ ఎస్ఎస్సీ, రైల్వేకి సంబంధించిన కాంపాక్ట్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. అలానే పోలీస్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో వెరీ సూన్ నోటిఫికేషన్ రాబోతుంది. దానికి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉందన్నమాట. ఈ క్లాస్ అన్ని కూడా మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ 2 minutes అవైలబుల్ ఉంటాయి. ఇందులో మీకు క్లాసెస్, ఎగ్జామ్స్, మెటీరియల్స్, లేటెస్ట్గా వచ్చిన 2025, 2026లో వచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా మనం దీంట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అండ్ బి స్టార్టెడ్ ఏ పార్ట్నర్షిప్ బిజినెస్ ఇన్వెస్టింగ్ సమ్ అమౌంట్ ఇన్ ద రేషియో 5:6. C joined them after 6 months with an amount equal of 2/3 of B. What was their profit at the end of the year if C got rupees 21,600 as his share? సో సంవత్సరం చివరికి వచ్చేసరికి లాభము అంటే మొత్తం లాభం ఎంత అంటున్నారు అది మనం కనుక్కోవాలి. ఓకేనా? తెలుగులో చదువుతాం చూడండి. ఏ, బి ఇద్దరు వ్యక్తులు 5:6 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. 6 నెలల తర్వాత సి అనే వ్యక్తి బి పెట్టుబడిలో 2/3 వంతు పెట్టుబడితో బిజినెస్ లో వచ్చాడు. ఒకవేళ సి వాటా 21,600 అయితే మొత్తము సంవత్సరం చివరికి లాభము ఎంత అని మనల్ని కనుక్కోమంటున్నారు. ఓకేనా? జాగ్రత్తగా గమనించండి. ఈ క్వశ్చన్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక క్వశ్చన్లో మీరు చూడొచ్చు ఏబిసి అని 3 persons ఉన్నారు. ఫస్ట్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ చూస్తే ఇన్వెస్ట్మెంట్ ఏబి ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 5:6 అంటే ఏ 5 parts, బి వచ్చేసరికి 6 parts. మరి సి ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే సి ఇన్వెస్ట్మెంట్ 2/3 ఆఫ్ బి, 2/3 ఆఫ్ బి. మరి 2/3 ఆఫ్ బి అంటే బి ఎంత 6, అందులో 2/3, అందుకనే 6 × 2/3.
అర్థమైందా? సి ఎంత అంటే బిలో 2/3, బి 6, మరి 6లో 2/3 క్యాన్సిలేషన్ చేస్తే 6 3 టైమ్స్ పోయింది, 2 టైమ్స్ పోయింది, 2 × 2 ఎంత అంటే 4, అందుకని చెరిపేసి మొత్తం అంతా 4 రాయండి. ఓకేనా? ఇప్పుడు మనకి ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత, బి ఇన్వెస్ట్మెంట్ ఎంత, సి ఇన్వెస్ట్మెంట్ ఎంత క్లారిటీ ఉందిగా. అలానే టైం పీరియడ్ చూడండి. టైం పీరియడ్ ఈ బిజినెస్ అనేది 1 year పాటు జరిగింది. మరి ఏ గురించి ఏమీ మాట్లాడట్లేదు అంటే దాని మీనింగ్ ఏ మొదటి నుంచి ఆఖరి వరకు ఉన్నాడు కాబట్టి బి 1 year పాటు బిజినెస్లో ఉన్నాడు అంటే 12 months. సారీ, ఎవరు ఏ. బి ఏమైంది చూడండి, బి గురించి కూడా ఏమీ మాట్లాడట్లేదు అంటే బి కూడా మొదటి నుంచి చివరి వరకు ఉన్నాడు, అందుకనే బి కూడా 12 నెలల పాటు బిజినెస్లో ఉన్నాడు. సి గురించి చూడండి, సి ఏమైందంటే ఆఫ్టర్ 6 months అంటే సి 6 నెలల తర్వాత జాయిన్ అయ్యాడు. మరి 6 నెలల తర్వాత జాయిన్ అయ్యాడంటే సంవత్సరంలో అంటే 12 నెలల్లో 6 నెలలు లేరు అంటే 6 నెలలు బిజినెస్లో ఉన్నారనే కదా, అందుకనే ఇక్కడ ×6. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఏమో చూడండి, 6 టేబుల్ ఇక్కడ 2 times, 6 టేబుల్ ఇక్కడ 2 times, 6 టేబుల్ ఇక్కడ 1 time. మళ్ళీ క్యాన్సిలేషన్ చెక్ చేస్తే 2 టేబుల్ 1 time, 2 టేబుల్ 1 time, 2 టేబుల్ 2 times. ఓకేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేమీ లేవు. అందుకనే 5 × 1 చేస్తే 5, నెక్స్ట్ 6 × 1 చేస్తే 6, 2 × 1 చేస్తే 2. అంటే ప్రాఫిట్ రేషియో ఎలా ఉండబోతుందంటే 5:6:2. ఇప్పుడు క్వశ్చన్లో మనకి ఏమని చెప్పారు క్లియర్గా, క్వశ్చన్లో సి షేర్ చెప్పారు. సి షేర్ ఎంతని చెప్పారంటే 21,600. అవునా కదా? సి షేర్ క్వశ్చన్లో చెప్పారు మనకి. సి షేర్ ఎంత అంటే 21,600 అనే 2 parts వాల్యూ చెప్పారు మనకి. ఓకే, మనల్ని ఏమడుతున్నారు? టోటల్ ప్రాఫిట్ అడిగారు. టోటల్ ప్రాఫిట్. సో టోటల్ ప్రాఫిట్ మనం కనుక్కోవాలి. ఒకసారి సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది చూడండి. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది చెప్పండి. 2 10 times చేస్తే 20, అవునా కదా? 2 8 times చేస్తే 16, అవునా? పక్కన 2 సున్నాలు, 10800. ఓకే, 1 part వాల్యూ 1,000. ఇప్పుడు మనల్ని టోటల్ ప్రాఫిట్ అడిగారు కాబట్టి టోటల్ ప్రాఫిట్ అంటే 5 + 6 11, 11 + 2 13 parts టోటల్ ప్రాఫిట్. టోటల్ ప్రాఫిట్ ఎంత అంటే 13 parts. సో 13 × 10800. సో చూడండి, మొత్తం అంతా మల్టిప్లికేషన్ చేసి చేయొచ్చు, లేకపోతే లాస్ట్ షీట్ చూస్తే కనుక 3 × 8 చేస్తే 24 అంటే 00కి ముందల 4 ఉండాలి. 00కి ముందల 4 ఉండాలి. ఆప్షన్ చూడండి, 00కి ముందల 4, 00కి ముందల 4 ఒకటే ఆప్షన్. 00 ముందల 4, 00 ముందల 4 ఉండాలి, ఒకటే ఆప్షన్. అర్థమైందా? జస్ట్ లాస్ట్ వెరిఫై చేయండి. 00 ఉన్నాయి కాబట్టి లాస్ట్ వెరిఫై చేస్తే 3 × 8 24 అంటే 4 రావాలి. 00కి ముందల 4 రావాలి. 00కి ముందల 4 అంటే ఒకటే ఆప్షన్ ఉంది. ఎస్, ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఇన్వెస్ట్ 1/6 part ఆఫ్ టోటల్ క్యాపిటల్ ఫర్ 1/6 time. బి ఇన్వెస్ట్ 1/3 part ఆఫ్ టోటల్ క్యాపిటల్ ఫర్ 1/3 time. అండ్ సి ఇన్వెస్ట్ ద రెస్ట్ క్యాపిటల్ ఫర్ ఫుల్ టైమ్. ఇఫ్ టోటల్ ప్రాఫిట్ ఈజ్ 23,000, ఫైండ్ ద షేర్ ఆఫ్ బి. తెలుగు కూడా చదువుతున్నాను. ఏ 1/6 వంతు మొత్తం పెట్టుబడిలో 1/6 వంతు, మొత్తం సమయంలో 1/6 వంతు. బి మొత్తం పెట్టుబడిలో 1/3 వంతు, మొత్తం సమయంలో 1/3 వంతు. మరియు సి మిగిలిన పెట్టుబడి మరియు మొత్తం సమయము బిజినెస్లో ఉన్నాడు. సంవత్సరం చివరికి వచ్చేసరికి లాభము 23,000 అయితే బి యొక్క వాటా ఎంత అంటున్నారు. ఓకే, ఇక్కడ ఫ్రాక్షన్లో ఉన్నాయి. దీని గురించి మళ్ళీ చాలామంది కంగారు పడుతూ ఉంటారు. ఇక ఇన్వెస్ట్మెంట్ ఏంటి 1/6 అన్నారు, అవునా కదా? అందుకే ఏం చేస్తానంటే ఇన్వెస్ట్మెంట్ని క్యాలిక్యులేషన్ ఈజీ అవ్వడం కోసం 6 parts అనుకుంటున్నా. టైం పీరియడ్ కూడా 1/6 అన్నారు, అందుకనే టైం పీరియడ్ని కూడా నేను 6 parts అనుకుంటున్నా. ఓకేనా? ఎందుకంటే ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 3 ఉంది. అంటే 6కి 3కి రెండింటికి ఎల్సిఎం ఎంత? 6 కదా. అందుకని ఏం చేశానంటే ఇన్వెస్ట్మెంటు టోటల్ 6 parts అనుకుంటున్నాను, టైం పీరియడ్ కూడా టోటల్ 6 అనుకుంటున్నాను. ఇన్వెస్ట్మెంటు 6, టైం పీరియడ్ కూడా 6. ఓకేనా? ఇప్పుడు మనం ప్రాఫిట్ అనే దాన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ప్రాఫిట్ అనేది ఇన్వెస్ట్మెంట్ టైం పీరియడ్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి మనం ఏబిసి యొక్క ప్రాఫిట్ రేషియో కనుక్కుందాం. ఏబిసి యొక్క ప్రాఫిట్ రేషియో మరి జాగ్రత్తగా గమనించండి. ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 1/6 part అంటే టోటల్ 6 అయితే అందులో 1/6, 6లో 1/6 అంటే 1. మరి బి ఇన్వెస్ట్మెంట్ ఎంత? 1/3 part ఆఫ్ టోటల్ క్యాపిటల్. టోటల్ ఇన్వెస్ట్మెంట్ 6 అయితే అందులో 1/3 అంటే 2.
అవునా కదా? జాగ్రత్తగా గమనించండి. మొత్తం పెట్టుబడి నేను 6 భాగాలు అనుకున్నాను, అలానే మొత్తం సమయము కూడా 6 భాగాలు అనుకున్నాను. ఇప్పుడు ఏ ఇన్వెస్ట్మెంట్ 1/6 కాబట్టి 6లో 1/6 అంటే 1. బి ఇన్వెస్ట్మెంట్ 1/3 ఆఫ్ టోటల్, 6లో 1/3 అంటే 2. సి వచ్చేసరికి మిగిలిందంటే ఏంటి? 6లో 1 + 2 3 అయిపోయినాయి. మరి 3 అయిపోతే ఇంకా మిగిలింది ఎంత అంటే 3 భాగాలు. ఓకేనా? ఇది ఇన్వెస్ట్మెంట్. మరి టైం పీరియడ్ చూడండి. టైం పీరియడ్ చూస్తే కనుక టైం పీరియడ్ ఏ అనే అతను 1/6 ఆఫ్ టైం, అంటే టైం మొత్తం 6 పార్ట్స్ అనుకుంటే అందులో 1/6, 6లో 1/6 అంటే 1 కదా. నెక్స్ట్ బి వచ్చేసరికి చూడండి 1/3 టైం, అంటే 6లో 1/3, 6లో 1/3 అంటే ఎంత? 2 కదా. మరి సి వచ్చేసరికి ఫుల్ టైం. ఇది జాగ్రత్తగా చూడాలి. మళ్ళీ చాలామంది కంగారు పడతారు, ఫుల్ టైం మిస్టేక్ చేస్తారు. ఫుల్ టైం అంటే దాని మీనింగ్ ఏంటి? మొత్తం సమయం అంటే మొదటి నుంచి ఎవరి వరకు అంటే మనం ఇక్కడ మొత్తం సమయము 6 పార్ట్స్ అనుకున్నాం. మొత్తము సమయము 6 పార్ట్స్ అనుకున్నాం కాబట్టి సి అనే అతను ఫుల్ టైం కాబట్టి మొత్తము 6 పార్ట్స్ ఇవ్వాలి. ఎందుకంటే సి ఫుల్ టైం ఉన్నాడు. అర్థమైందా? ఫుల్ టైం. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేస్తే 1 × 1 అంటే 1, 2 × 2 అంటే 4, 3 × 6 అంటే 18. ఓకేనా? ఇప్పుడు మనకేం చెప్పారు? టోటల్ ప్రాఫిట్ వచ్చేసరికి 23,000 అని చెప్పారు. ఈ మొత్తాన్ని యాడ్ చేయండి. 18 + 4 చేస్తే 22, 22 + 1 చేస్తే 23. అంటే 23 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత అంటే 23,000. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి 1 పార్ట్ వాల్యూ 1,000 కదా. మరి 1 పార్ట్ వాల్యూ 1,000 అయితే క్వశ్చన్లో మనల్ని ఏమని అడుగుతున్నారు? క్వశ్చన్లో బి షేర్ అడిగారు. బి షేర్ 4 పార్ట్స్. మరి 4 పార్ట్స్ వాల్యూ 4,000. నెక్స్ట్ క్వశ్చన్. ఏ, బి అండ్ సి స్టార్టెడ్ ఎ బిజినెస్ విత్ దేర్ క్యాపిటల్స్ ఇన్ ద రేషియో 4:2:9 అట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ క్వార్టర్. చూడండి, ఎవ్రీ క్వార్టర్ అంటే దాని మీనింగ్ ఏంటంటే క్వార్టర్ అంటే 1/4. 12లో 1/4 అంటే 3 months అనే కదా. అంటే ఎవ్రీ క్వార్టర్ అంటే నథింగ్ బట్ 3 months. అర్థమైందా? క్వార్టర్ అంటే 3 months. మళ్ళీ తెలియపోతే మీరు ఆన్సర్ రాంగ్ పెట్టేస్తారు. ఓకే, క్వార్టర్ అంటే 3 months. At the end of every quarter, A halves his capital whereas B doubles his capital and C leaves his capital unchanged. If at the end of year A profit was 24,000, then what is the total profit? సో క్వశ్చన్ ఏమన్నా చూడండి. ఏబిసి ముగ్గురు కలిపి బిజినెస్ స్టార్ట్ చేశారు. వాళ్ళ పెట్టుబడి నిష్పత్తి 4:2:9గా ఉన్నాయి. ప్రతి 3 నెలలకి ఏ తన పెట్టుబడిని సగం చేస్తాడు. బి ప్రతి 3 నెలలకి అతని పెట్టుబడిని రెట్టింపు చేస్తాడు. సి మాత్రం అతని పెట్టుబడిని ఎలాంటి మార్పు లేకుండా వాళ్ళు వదిలేస్తాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నారంటే సంవత్సరం చివరికి ఏ యొక్క లాభము 24,000 అయితే మొత్తము లాభము ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నారు. చూద్దాం ఒకసారి. చూడండి, ఇందులో 3 పర్సన్స్ ఉన్నారు. ఏ, బి, సి. ఓకే, 3 పర్సన్స్ ఏబిసి. ఏ వచ్చేసరికి పెట్టుబడి 4, బి పెట్టుబడి వచ్చేసరికి 2, సి పెట్టుబడి వచ్చేసరికి 9. క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఏ తన పెట్టుబడిని ప్రతి 3 నెలలకి సగం చేస్తూ ఉంటాడు. అంటే 3 నెలల పాటు ఇలా ఉన్నాడు, తర్వాత సగం చేస్తాడు. సగం చేసినప్పుడు ఏమవుద్ది? 4ని సగం చేస్తే 2 అవుద్ది. మళ్ళీ ఇంకో 3 నెలలు మళ్ళీ సగం చేస్తాడు. 2ని సగం చేస్తే 1 అవుద్ది. అవునా కదా? 2ని సగం చేస్తే 1. ఇది ఒక 3 నెలలు. మళ్ళీ సగం చేస్తాడు. 1ని సగం చేస్తే 0.5. ఇది ఒక 3 నెలలు. దీంతో సంవత్సరం అయిపోద్ది. సంవత్సరం, ఎందుకంటే మొత్తం సంవత్సరంలో 4 3 నెలలు ఉంటాయి. అందుకనే 1, 2, 3, 4 3 నెలలు. ఇది ఏకి సంబంధించి. బి ఏం చేస్తున్నాడు? రెట్టింపు చేస్తున్నాడు. రెట్టింపు. బి మామూలుగా అయితే 2 భాగాలు, ఇది 3 నెలల పాటు ఉంటుంది. తర్వాత మళ్ళీ దీన్ని డబల్ చేస్తాడు. 2 డబల్ ఎంత అంటే 4. ఇది ఒక 3 నెలలు ఉంటుంది. మళ్ళీ డబల్ చేస్తాడు. 4 డబల్ అంటే ఎంత? 8. ఇది ఒక 3 నెలలు ఉంటుంది. మళ్ళీ డబల్ చేస్తాడు. 8 డబల్ అంటే 16. ఇది ఒక 3 నెలలు ఉంటుంది. అవునా కదా? ఇది బికి సంబంధించి. మరి సి ఏంటంట? సి తన పెట్టుబడిని ఎలాంటి మార్పు లేకుండా వదిలేస్తాడు. అతని పెట్టుబడి 9 పార్ట్స్, దాన్ని ఎలాంటి మార్పు లేదు. అంటే మొదటి నుంచి ఎవరి వరకు అలానే ఉంటాడు. అంటే మొత్తం ఇది సంవత్సరం పాటు కాబట్టి సంవత్సరం పాటు ఎలాంటి మార్పు లేకుండా అలా వదిలేస్తాడు. అందుకని × 12. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి, సింప్లిఫై చేయడానికి ఇక్కడ 3 కామన్గా ఉంది కాబట్టి 3 పక్కన పెట్టేద్దాం. 3 కామన్ తీసేసి వీటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే 4 + 2 6, 6 + 1 7, 7 + 0.5 7.5. అంటే ఇది ఏమవుద్ది? 7.5. 3 కామన్ కాబట్టి × 3. నెక్స్ట్ ఇది
ఇక్కడ కూడా 3 కామన్ కదా, 2 + 4 6, 6 + 8 14, 14 + 16 30, 30 × 3, ఇదేమో 9 × 12. అవునా కదా? ఇప్పుడు ఒకసారి మనం సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే ఏమో చూడండి, ఇక్కడ సింప్లిఫై చేస్తే 3 టేబుల్ 1 టైం, 3 టేబుల్ 1 టైం, 3 టేబుల్ వచ్చేసరికి ఇక్కడ 4 టైమ్స్. అవునా? ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేసిన తర్వాత 7.5 రేషియో 30 రేషియో 9 4 టైమ్స్ చేస్తే 36. ఇది ఇక్కడ డెసిమల్ పాయింట్లో ఉంది. అందుకే ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది రేషియోలో డెసిమల్ని తీసేయడం కోసం ఈ మొత్తాన్ని నేను ఇంటూ 2 మల్టిప్లై చేస్తాను. ఇంటూ 2 చేస్తే 7.5 కాస్త డెసిమల్ పోద్దు కదా. 7.5 × 2 చేస్తే ఏమవుతుంది అప్పుడు మనకి 15. 30 × 2 చేస్తే ఏమవుతుంది 60. 36 × 2 చేస్తే ఏమవుతుంది 72. అంటే రేషియో మనకు వచ్చింది. రేషియో ఎంత అంటే 15:60:72 అని రేషియో వచ్చింది. క్వశ్చన్లో మనకి ఏం చెప్పారు, ఏ ప్రాఫిట్ షేర్ చెప్పేశారు. ఏ ప్రాఫిట్ షేర్ 24,000. అంటే ఏ ప్రాఫిట్ షేర్ వచ్చేసరికి పార్ట్స్ రూపంలో 15 పార్ట్స్. సో 15 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 24,000. అవునా కదా? మరి దీని నుంచి మనకి 1 పార్ట్ వాల్యూ కావాలి. 1 పార్ట్ వాల్యూ కావాలి కాబట్టి సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే ఏమో చెప్పండి. 15 1 టైం చేస్తే 15. అవునా కదా? ఇంకా మనకి ఇక్కడ 15 పోతే ఇంకా మనకి ఎంత మిగిలిపోయింది ఇక్కడ 9. అవునా కదా? 15 6 టైం చేస్తే 90, పక్కన 2 సున్నాలు. అంటే 1 పార్ట్ వాల్యూ 1600. ఒక పార్ట్ వాల్యూ 1600 అయితే టోటల్ ప్రాఫిట్ అన్నారు కాబట్టి టోటల్ ప్రాఫిట్ అంటే మొత్తాన్ని యాడ్ చేయాలి. మొత్తాన్ని యాడ్ చేస్తే 15 + 60 చేసి 75, 75 + 72 చేసామనుకోండి అప్పుడు మనకి 147 వస్తుంది. 147 పార్ట్స్ కాబట్టి 147 ఇంటూ 16,000. మరి ఇది 1600. దీన్ని మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ లాస్ట్ షీట్ వెరిఫై చేసుకుంటే సరిపోద్ది. 7 6 టైం చేస్తే 42. అంటే 00కి ముందర 2 ఉండాలి. 00కి ముందర 2. ఎందుకంటే ఇక్కడ చూడండి 00 ఇక్కడ లాస్ట్ షీట్ చెక్ చేయమని చెప్పాను. లాస్ట్ షీట్ చెక్ చేస్తే కనుక అప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు. లాస్ట్ షీట్ చెక్ చేస్తే ఇక ఏమవుతుంది 7 6 టైం చేస్తే 42 2 ఉండాలి. 00కి ముందర 2 ఉండాలి. 00కి ముందర 2 అంటే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కనపడలేదు రాంగ్ ఆన్సర్, కనపడలేదు రాంగ్ ఆన్సర్, కనపడలేదు రాంగ్ ఆన్సర్. సో ఆన్సర్ ఇదే అవుతుంది 235,200. ఓకేనా? సో దీని ఆన్సర్ ఏంటి 235,200. నెక్స్ట్ క్వశ్చన్. A, B and C started business. Thrice the investment of A is equal to twice the investment of B equal to 4 times the investment of C. If C's share out of total profit is 4,863, the share of A in profit is. సో ఏమంటారు ఇక్కడ ABC ముగ్గురు కలిసి బిజినెస్ స్టార్ట్ చేశారు. 3 రెట్ల A అనేది 2 రెట్ల Bకి సమానం. అలానే 4 రెట్ల C యొక్క పెట్టుబడికి సమానం. C వాటా మొత్తం లాభంలో 4,863 రూపాయలు అయితే ఏ వాటా ఎంత అంటున్నారు. ఓకే చూడండి ఒకసారి. క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం 3 times A షేర్ ఈక్వల్ టు ట్వైస్ B ఈక్వల్ టు 4 times C. ఓకేనా? ఇప్పుడు నేను దీని నుంచి ABC ప్రాఫిట్ రేషియో కనుక్కోవాలి. నేను ఆల్రెడీ మీకు రేషియో ప్రపోర్షన్లో షార్ట్ కట్ ట్రిక్ చెప్పాను. షార్ట్ కట్ అదేమిటి అంటే ఇలా ఇచ్చినప్పుడు మనం రేషియో కట్టాలి అంటే ఈ 3 నెంబర్స్ యొక్క ఎల్సిఎం తీసుకోవాలని చెప్పాను. ఈ 3 నెంబర్స్ యొక్క ఎల్సిఎం 3 2 4 ఎల్సిఎం ఎంత అంటే 12. మరి ఎల్సిఎం తీసుకుంటే చూడండి 12 3లో ఎన్ని టైమ్స్ పోయింది 4 టైమ్స్ పోయింది. నెక్స్ట్ 12 2లో ఎన్ని టైమ్స్ పోయింది 6 టైమ్స్ పోయింది. నెక్స్ట్ 12 4లో ఎన్ని టైమ్స్ పోయింది 3 టైమ్స్ పోయింది. అంటే ఏబిసి ప్రాఫిట్ రేషియో వచ్చేసింది మనకి. ఏబిసి ప్రాఫిట్ రేషియో ఎంత అంటే 4:6:3. అర్థమైందా? మళ్ళీ చాలామంది ఏంటంటే ఇంక అనవసరంగా క్యాలిక్యులేషన్ అంతా చేసి టైం వేస్ట్ చేస్తారు. అలా కాదు, ఎల్సిఎం తీసుకుంటే ఫాస్ట్గా అయిపోద్ది. ఏబిసి ప్రాఫిట్ రేషియో వచ్చింది. మన క్వశ్చన్లో చాలా క్లియర్ చెప్పారు. సి ప్రాఫిట్ ఎంత చెప్పేశారు. సి ప్రాఫిట్ ఎంత అంటే మనకి 4,863 అని చెప్పారు. అంటే 3 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 4,863. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి 1 పార్ట్ వాల్యూ కావాలి. 1 పార్ట్ వాల్యూ ఎంత అని చూస్తే కనుక 1621. 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే 1621. ఎందుకంటే 3 టేబుల్ అక్కడ ఎన్నిసార్లు పోతుంది 1621 టైమ్స్ పోతుంది. మనల్ని క్వశ్చన్లు ఏమంటున్నారు ఏ ప్రాఫిట్ షేర్ ఎంత అంటారు. ఏ ప్రాఫిట్ షేర్ వచ్చేసరికి 4 పార్ట్స్. అందుకనే 1 పార్ట్ వాల్యూ 1621 కాబట్టి 4 పార్ట్స్ వాల్యూ ఏమవుతుందంటే 4 × 1621 అంటే 6484 ఆన్సర్ అవుతుంది. 6484. ఓకే, మరి 6484 అంటే ఆప్షన్ ఏమవుతుంది ఆప్షన్ 2. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. 5 persons A, B, C, D and E start a joint venture. Their investments are as follows. B and C invest equally. D invest half of C
and double the investment of A, E invests twice that of B. If E receives 24 lakhs as his share in the year-end profit, then find the total profit. ఈ క్వశ్చన్ చూడండి, ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా ఇండైరెక్ట్గా ఇచ్చారు. క్వశ్చన్ని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకుంటేనే ఆన్సర్ పెట్టగలుగుతారు. ఓకేనా? తెలుగులో చెప్తున్నాను చూడండి. 5 వ్యక్తులు ABCDE కలిసి ఒక బిజినెస్ మొదలుపెట్టారు. B మరియు C సమానంగా పెట్టుబడి పెట్టారు. D Cలో సగం పెట్టుబడిగా పెట్టాడు. అలానే ఏకి 2 D పెట్టుబడి పెట్టాడు. ఈ బికి 2 పెట్టుబడి పెట్టాడు. ఈ మొత్తము లాభము వాటాగా సంవత్సరం చివరన 24 లక్షలు తీసుకుంటే ఈ అనే అతను అసలు మొత్తము అందరి మీద 5 మీద కలిపి లాభం ఎంత వచ్చింది సంవత్సరం చివరికి అనేది క్వశ్చన్ ఇక్కడ. ఓకేనా? చూడండి ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ప్రాఫిట్ నేను కడుతున్నాను డైరెక్ట్గా. ప్రాఫిట్ ఈ 5 వ్యక్తులకి రేషియో ABCDE. ABCDE ప్రాఫిట్ రేషియో ఏమిటి అనేది మనం డైరెక్ట్గా కట్టాలి. ఇక్కడ వాల్యూ అనేది మీరు చూడొచ్చు, డైరెక్ట్గా లేవు. అర్థమైందా? వాల్యూ డైరెక్ట్గా లేదు. BC సమానం అని చెప్పారు. అలానే D అనే అతను హాఫ్ ఆఫ్ C అని చెప్పారు. అలానే D అనే అతను డబల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ A అని కూడా చెప్పారు. E అనే అతను డబల్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ B అని కూడా చెప్పడం జరిగింది. ఓకేనా? అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏమిటంటే C తెలుసుకుందాం. ఫస్ట్ C తెలిస్తే దాన్ని బట్టి D తెలుస్తాడు, దాని తర్వాత B తెలుస్తాడు, B తెలిస్తే E కూడా తెలుస్తాడు, తర్వాత మనకి A కూడా తెలుస్తారు. అందుకని చూడండి, నేను మీ ఇష్టం, మీరు ఏదైనా అనుకోవచ్చు. క్యాలిక్యులేషన్ సింపుల్ ఉండాలి. క్యాలిక్యులేషన్ సింపుల్ ఉండేగా మీరు ఏం తీసుకోవచ్చు. అది మీరు 2 తీసుకుంటారా, 4 తీసుకుంటారా, 8 తీసుకుంటారా, 16 తీసుకుంటారా, ఈవెన్ నెంబర్ తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ డబల్ హాఫ్ ఇలా అంటున్నారు కాబట్టి ఈవెన్ నెంబర్ తీసుకుంటే క్యాలిక్యులేషన్ సింపుల్గా ఉంటుంది. అందుకని ఏం చేస్తానంటే C అనే అతన్ని 4 అని తీసుకుంటున్నా. C4 తీసుకుంటే మీ ఇష్టం, మీరు 4 తీసుకుంటారా, 8 తీసుకుంటారా, 2 తీసుకుంటారా, ఏమేమి తీసుకోండి మీ ఇష్టం. C4 తీసుకుంటే BC ఈక్వల్ కాబట్టి B కూడా 4 అవుతాడు. C4 తీసుకుంటే BC ఇద్దరు సేమ్ కాబట్టి B కూడా 4 అవుతారు. ఇప్పుడు క్వశ్చన్ చెప్పింది ఏంటంటే D ఇన్వెస్ట్మెంట్ హాఫ్ ఆఫ్ C. D అని అతను Cలో సగం. మరి D Cలో సగం కాబట్టి C4 అయితే D అని అతను Cలో సగం అంటే 2 అవుతాడు. అలానే D అని అతను మీరు చూస్తే కనుక ఏకి డబల్ అన్నారు. ఏకి డబల్. D అని అతను ఏకి డబల్. మరి D 2 అయితే A 1 ఉండాలి. ఎందుకంటే ఏని డబల్ చేస్తే D రావాలి. అలానే ఈ ట్వైస్ ఆఫ్ B. ఈ ఏంటంటే Bకి డబల్. ఈ Bకి డబల్. అర్థమైందా? మరి B 4 కాబట్టి Bకి డబల్ అంటే 16. సారీ, Bకి డబల్ అంటే B 4 కాబట్టి అప్పుడు ఈ ఏమవుతాడు, ఈ 8 అవుతారు. ఓకేనా? మొత్తం అంతా కూడా ఇండైరెక్ట్గా ఇచ్చారు. క్వశ్చన్ జాగ్రత్తగా చదివితేనే మీరు ఆన్సర్ పెట్టగలుగుతారు. ఇది ABCD యొక్క ప్రాఫిట్ రేషియో. సార్ మీరు అనుకోవచ్చు, సార్ మీరు Cని 4 అని ఎలా తీసుకుంటున్నారు సార్ అని చెప్పాను. నేను ఏమంటానంటే 4 అనే కాదు, మీరు కావాలనుకుంటే 2 తీసుకోండి, 8 తీసుకోండి, 16 తీసుకోండి, ఏదైనా సరే ఈవెన్ నెంబర్ తీసుకుంటే క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. ఈవెన్ నెంబర్ తీసుకుంటే. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. క్వశ్చన్లో ఏం చెప్పారంటే ఈ ప్రాఫిట్ ఎంత అంటే 24 లక్షలు. ఈ ప్రాఫిట్ 8 భాగాలు కాబట్టి 8 పార్ట్స్ వాల్యూ 24 lakhs. అంటే ఇక్కడ నుంచి ఒక పార్ట్ వాల్యూ ఎంత అంటే 3 lakhs. అవునా కదా? ఒక పార్ట్ వాల్యూ 3 lakhs. మరి ఒక పార్ట్ 3 lakhs అయితే క్వశ్చన్ ఏమడుతుందంటే టోటల్ ప్రాఫిట్ సంవత్సరం అయ్యేసరికి టోటల్ ప్రాఫిట్ ఎంత అని అడిగారు. టోటల్ ప్రాఫిట్. మరి టోటల్ ప్రాఫిట్ అంటే ABCDE అందరూ కలిపి కదా. మరి యాడ్ చేస్తే ఏమొచ్చండి, 4 + 4 8, 8 + 2 10, 10 + 8 18, 18 + 1 19. సో 19 పార్ట్స్ కాబట్టి 19 ఇంటూ ఒక పార్ట్ వాల్యూ 3 lakh. అప్పుడు 19 ఇంటూ 3 చేస్తే ఏమవుతుంది, 19 3 times 57 అవుతుంది. సో ఆన్సర్ ఎంత అంటే 57 lakhs. సో టోటల్ ప్రాఫిట్ ఎంత అంటే 57 lakhs. ఆప్షన్ 3 ఆన్సర్ అవుద్ది. ఓకేనా? టోటల్ ప్రాఫిట్ ఎంత? 57 lakhs. ఆప్షన్ 3 రెడ్ ఆన్సర్. ఖచ్చితంగా మీరు కోచింగ్ తీసుకుని, ఖచ్చితంగా మీరు క్లాసులు విని ప్రాక్టీస్ చేస్తే కనుక ఈ జాబ్ కొట్టడానికి చాలా హై ఛాన్సెస్. ఎందుకంటే ఇందులో మళ్ళీ నేను మ్యాథ్స్ నేర్చుకోవాలి, మ్యాథ్స్ అంటే కష్టం, మ్యాథ్స్ అంటే భయం, ఏం లేవు కదా దీంట్లో. సింపుల్గా మీరు చూసాక రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ అంటే రీజనింగ్ ఇచ్చారు వాళ్ళు. మొత్తం అంతా వాళ్ళు ఇచ్చింది రీజనింగ్ నేర్చుకోవాలి. దాంతోపాటు మీరు ఏం చేయాలంటే జనరల్ నాలెడ్జ్ అది నేర్చుకుంటే అయిపోయింది అంతే. ఒక మంచి అవకాశం మీకు. నేను సింపుల్గా చెప్తున్నాను, ఎవరికైతే 18 నుంచి 42 సంవత్సరాల వయసు ఉందో, అలానే ఎవరికైనా ఏజ్ రిలాక్సేషన్ ఉంటే మీరు SC ST
లేదా మీరు కనుక బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే కనుక మీకు ఇంకా ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. ఈ 42 కాకుండా మీకు ఇంకా అదనంగా వయసు కూడా ఉంటుంది అనమాట. ఎవరికైతే 18 నుంచి 42 సంవత్సరాల వయసు ఉందో వాళ్ళందరూ కూడా ఎగ్జామినేషన్కి అప్లై చేసుకోవచ్చు. 7th క్లాస్ పాస్ అయితే చాలు. ఎస్, 7th క్లాస్ మీరు పాస్ అయ్యి ఉంటే కనుక మీరు ఎగ్జామినేషన్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఈ ఎగ్జామినేషన్ అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి ఈ నెల 30వ తారీఖు నుంచి, ఎస్, ఈ నెల 30వ తారీఖు నుంచి మీకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. మీరు అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు వెబ్సైట్లోకి వెళ్ళి. అలానే అప్లికేషన్ లాస్ట్ డేట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సమయం వెళ్ళి అప్లై చేసుకోవడానికి లిమిటెడ్ టైం ఇచ్చారు. నెక్స్ట్ మంత్ 19వ తారీఖు కల్లా మీరు అప్లికేషన్ ఫిల్ చేసేయాలి. తర్వాత మళ్ళీ మీరు అప్లై చేద్దామన్న అవకాశం లేదు. మీకు స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 30వ తారీఖు ఈ నెల, లాస్ట్ డేట్ వచ్చేసరికి నెక్స్ట్ మంత్ 19వ తారీఖు. మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలని సీరియస్గా ఉంటే కానీ అప్లై చేసుకోండి. మొత్తం 300 జాబ్లు హైకోర్టులో పడ్డాయి. సో 300 జాబ్లు, ఇది మీకు ఒక మంచి అవకాశం. మనం దానికోసమే న్యూ బ్యాచ్, ఇప్పుడు మీకు ఈ క్లాస్ అయిపోయిన వెంటనే మీకు ఈ న్యూ బ్యాచ్ కనిపించుద్ది. ఈ క్లాస్ అయిపోయిన వెంటనే మీరు ఈ న్యూ బ్యాచ్ని తీసుకోవచ్చు. మీరు సీరియస్గా మీరు ప్రిపేర్ అవ్వాలి, సీరియస్గా మీరు జాబ్ కొట్టాలనుకుంటే కానీ మీకు ఒక మంచి అవకాశం అనమాట. మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా కానీ వాళ్ళు ఒకవేళ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ బాగోలేదు, గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఇంట్రెస్ట్ ఉంది, చదవడానికి వాళ్ళ క్యాపబిలిటీ ఉంది. ఎందుకంటే దీంట్లో చదవడం అంటే ఓ పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు, అర్థమైందా? నేను ఆల్రెడీ చెప్పాను. లాస్ట్ టైం మన విద్యార్థి ఒకళ్ళు ఒక చీరలు అంటే బట్టల షాప్లో వాళ్ళు శారీస్ అమ్ముతా ఉంటారన్నమాట. దాంట్లో సేల్స్ పర్సన్ లాగా ఒక 5,000-6,000కి వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. అలా ఎప్పుడైతే ఈ హైకోర్టు నోటిఫికేషన్ వచ్చిందో లాస్ట్ టైం, వాళ్ళ మామే చెప్పడం జరిగింది, అమ్మాయి ఇలా నోటిఫికేషన్ వచ్చింది, దీనికి 7th క్లాస్ పాస్ అయితే చాలు. అమ్మాయి 8వ తరగతి ఎంతో చదివి ఆపేసింది. ఆ తర్వాత బట్టల షాప్లో సేల్స్ పర్సన్ లాగా వర్క్ చేసుకుంటుంది అనమాట. ఎప్పుడైతే వాళ్ళ మామయ్య చెప్పడం జరిగిందో వాళ్ళు అప్లై చేసుకున్నారు, మన దగ్గర కోర్స్ తీసుకున్నారు, క్లాసులు విన్నారు. జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళు మనకు కాల్ చేసి వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ సంతోషం, అంటే ఒక చిన్నగా ఒక బట్టల షాప్లో సేల్స్ మెన్ లాగా వర్క్ చేసుకుంటూ 5,000కి 6,000కి ఉద్యోగం చేసుకుంటూ విలేజ్లో ఉండేవాళ్ళు ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుల కింద మారిన తర్వాత వాళ్ళ కుటుంబం యొక్క హ్యాపీనెస్ చూస్తే అసలు మాకు ఎంతో సంతోషం అనమాట. సో మీలో ఇలాంటి విద్యార్థులు చాలామంది ఉంటారు. మీలో చాలామంది విద్యార్థులు ఇలా డిఫరెంట్ సమస్యల వల్ల, డిఫరెంట్ ఇబ్బందుల వల్ల మీ చదువుని మధ్యలో ఆపేసి ఉంటారు, మీకు చదువుని కంప్లీట్ చేసి ఉండకపోవచ్చు. అందుకనే మీకు ఇది ఒక మంచి అవకాశం. మీకు 18 నుంచి 42 సంవత్సరాల వయసు ఉంటే కనుక మీరు ఎగ్జామినేషన్ అప్లై చేసుకోవచ్చు. 7th క్లాస్ పాస్ అయితే చాలు. ఎగ్జామినేషన్కి ఇంకా అప్లై చేసుకోవడానికి టైం ఉంది. మీరు సీరియస్గా ప్రిపేర్ అయితే మీరు జాబ్ కొట్టవచ్చు. లాస్ట్ టైం ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి సుమారుగా 3 నెలల సమయంలో మీకు ఎగ్జామినేషన్ పెట్టడం జరిగింది, తర్వాత రిజల్ట్ ఇచ్చారు. సో మీకు కూడా ఇది ఒక మంచి అవకాశం. మీకు 3 నెలల్లో ఎగ్జామినేషన్ పెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఒకవేళ నిజంగా సీరియస్గా ఉన్నట్లయితే కనుక దీనికి సంబంధించి మనం కోర్సెస్ని లాంచ్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా పూర్తిగా న్యూ బ్యాచెస్. మీరు ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటే కనుక, ఫుల్ కోర్స్ అంటే మీకు దీంట్లో మొత్తం సిలబస్ అంతా నేర్చుకోవాలనుకుంటున్నాను అంటే మెంటల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్ రెండు కలిపి, అంటే మీకు ఈ ఫుల్ కోర్సులు ఏంటంటే మెంటల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్తో పాటు మీకు టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి, స్టడీ మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది మీకు 3 నెలల కోర్స్ అనేది కేవలం 1,350 రూపాయలకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ మెంటల్ ఎబిలిటీ బ్యాచ్ కావాలి సార్ నాకు, నేను హైకోర్టుకి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాను, నాకు ఓన్లీ మెంటల్ ఎబిలిటీ కావాలి అనుకుంటే కనుక ఓన్లీ మెంటల్ ఎబిలిటీ బ్యాచ్ వచ్చేసరికి మీకు 649 రూపాయలకి మెంటల్ ఎబిలిటీ బ్యాచ్ 3 నెలలు వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది అనమాట. లేదు నాకు జనరల్ నాలెడ్జ్ కావాలనుకుంటే కనుక ఓన్లీ జనరల్ నాలెడ్జ్ బ్యాచ్ వచ్చేసరికి 449 రూపాయలకి 3 నెలలు వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇది మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంలో అవైలబుల్గా ఉంటాయి. మీరు ఈ కోర్స్ని డిస్కౌంట్లో తీసుకోవడం కోసం మీరు ఈ కోడ్ ఎంటర్ చేయండి, VCKT అనే కూపన్ కూడా ఎంటర్ చేసుకోండి, మీకు ఈ కోర్స్ పైన డిస్కౌంట్లు వస్తాయి. సో ఎవరైతే స్టూడెంట్స్ రైల్వే ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో, అది రైల్వేకి సంబంధించి NTPC గ్రాడ్యుయేట్ అవ్వచ్చు, అండర్ గ్రాడ్యుయేట్ అవ్వచ్చు, లేదనుకుంటే కనుక ALP అవ్వచ్చు, గ్రూప్ డి అవ్వచ్చు, వీటిలన్నిటికి సంబంధించి మన దగ్గర స్పెషల్ బ్యాచ్ అనమాట, రైల్వే 2.0 స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఇందులో మీకు కంప్లీట్గా లైవ్ ప్లస్ రికార్డ్ క్లాసులు ఉంటాయి అనమాట. ఈ బ్యాచ్ మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఈ బ్యాచ్ కూడా మనకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాచ్ మీకు కేవలం 1,800 రూపాయలకే 3 నెలల పాటు ఈ కోర్స్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు రైల్వే NTPC గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ రాస్తున్నారో వాళ్ళ కోసం మనం ఆల్రెడీ ఒక క్రాష్ కోర్స్ స్టార్ట్ చేశాము. ఆ క్రాష్ కోర్స్ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరిగింది. ఆ క్రాష్ కోర్స్లో మనం బేసిక్ కాన్సెప్ట్తో పాటు 2025, 2026లో వచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా డిస్కషన్ జరిగింది. ఆ ఏదైతే క్రాష్ కోర్స్లో మనం డిస్కస్ చేశామో అవన్నీ కూడా ఎగ్జామినేషన్లో వస్తున్నాయి. సో ఎవరైతే స్టూడెంట్స్ ఎగ్జామినేషన్స్ రాస్తున్నారో వాళ్ళ కోసం మనం ఈ క్రాష్ కోర్స్ని మళ్ళీ యాక్చువల్లీ చాలామంది స్టూడెంట్స్ అడగడం వల్ల మళ్ళీ మనం తీసుకొచ్చాం. యాక్చువల్లీ ఇది కొన్ని రోజుల పాటు మనం దీన్ని బ్యాచ్ కంప్లీట్ అయిపోయిందా, దీనికి అడ్మిషన్స్ తీసుకోలేదు. కానీ ఎవరైతే స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ రాస్తున్నారో వాళ్ళు సార్ ఇవి మాకు హెల్ప్ఫుల్ అవుతున్నాయి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు, వాళ్ళ ఫ్రెండ్స్ మేము క్లాస్లో విన్న అన్ని దాంట్లో వస్తున్నాయని చెప్పిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ మనం రిక్వెస్ట్ చేయడం ద్వారా మళ్ళీ మీది ముందు తీసుకొచ్చారన్నమాట. మీకు టెస్ట్ సిరీస్ అలానే మీకు కంప్లీట్ బేసిక్ కాన్సెప్ట్ ప్లస్
క్లాసెస్ వచ్చేసరికి మీకు అవైలబుల్గా ఉన్నాయి. అలానే ఎవరైతే స్టూడెంట్స్ ఏఎల్పీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ఏఎల్పీకి సంబంధించి మీకు నోటిఫికేషన్ రాబోతుంది అనమాట. 11,000 వేకెన్సీస్ ఏఎల్పీ నోటిఫికేషన్ రాబోతుంది. దీనికోసం కూడా మనం కంప్లీట్ న్యూ బ్యాచ్ అనేది లాంచ్ చేయడం జరిగింది అనమాట. అలా అర్థమెటిక్ రీజనింగ్ అడ్వాన్స్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ లో 0 ఇయర్ బ్యాచ్ ఉంది. దీంట్లో మీకు కంప్లీట్గా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అన్ని క్లాస్ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇది మీకు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం 2 మీడియంలో కూడా సపరేట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎస్ఎస్సీ పాయింట్ ఆఫ్ ఎవరైతే విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ స్పెషల్ బ్యాచ్ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. మీకు దీంట్లో ఎస్ఎస్సీ సిజిఎల్ సిహెచ్ఎస్ ఎంటీ స్టెనోగ్రాఫర్ అన్నిటికీ ఉపయోగపడేందుగా ఈ బ్యాచ్ అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట. ఇందులో మీకు కంప్లీట్ క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో పీఓ మరియు క్లర్క్ సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు కంప్లీట్గా క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు బ్యాంక్ ఎస్సీ రైల్వే అన్ని ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారు వాళ్ళ కోసం స్పెషల్ కాంపాక్ ఉంది. ఈ కాంపాక్లో మీకు మొత్తం క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం 2 మీడియం కూడా క్లాస్ సపరేట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు పోలీస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం టార్గెట్ కాకి స్పెషల్ బ్యాచ్ మనం లాంచ్ చేయడం జరిగిందనమాట. ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఇద్దరు కూడా మనకి స్పెషల్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అర్థమైందా? అని ఎవరి విద్యార్థులు గ్రూప్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో గ్రూప్ 2కి సంబంధించి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ కోసం కూడా మనం సపరేట్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అలానే ఆర్బీఐ అసిస్టెంట్కి సంబంధించి మనకి న్యూ బ్యాచ్ కూడా లాంచ్ చేయడం జరిగింది. ఎవరి విద్యార్థులు ఆర్బీఐ అసిస్టెంట్ ఎగ్జామినేషన్ అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా మీరు దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి తెలంగాణ హైకోర్టు సంబంధించిన న్యూ బ్యాచ్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే ఎస్ఎస్సీ జీడీకి సంబంధించి మీ ఎగ్జామినేషన్ డేట్ పోస్ట్పోన్ అయ్యడం జరిగింది. ఒకవేళ ఎవరైనా సరే క్విక్ రివిజన్ కావాలనుకుంటే వాళ్ళ కోసం కూడా మనం ఈ క్విక్ రివిజన్ క్లాసుల కోసం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలా మీకు సింగిల్ సబ్జెక్ట్ అన్ని కూడా మనకి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అలా మనకి అన్ని కోర్స్ ఆఫర్లో అవైలబుల్ ఉండి మీరు ఏ కోర్స్ కావాల్సి ఆ కోర్స్ తీసుకోవచ్చు. మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే మీరు కింద స్కోర్ నెంబర్స్ కాల్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలానే మీరు సీరియస్గా ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతుంటే కనుక నెక్స్ట్ మీరు ఏ టాపిక్స్ కావాలి ఏంటి అనేది ఒకసారి కమెంట్ చేయండి. అలానే మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు అనే విషయం కూడా మీరు కమెంట్ చేయండి. అలానే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఒకవేళ మీరు కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, మీరు డెమో క్లాసులు ఫ్రీగా వినాలి అనుకుంటున్నట్టే కనుక చందన్ వాయిస్ యాప్లో డెమో క్లాసులు ఫ్రీగా ఉంటే దానికి ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం, మీరు డెమో క్లాస్ ఫ్రీగా వినొచ్చు. మీరు డెమో క్లాస్ చూసిన తర్వాత మీకు డౌట్స్ ఉన్నా సార్ మీరు కాల్ చేయండి, మాట్లాడండి, డౌట్స్ అని క్లారిఫై చేసుకోండి. అలానే ఈ వీడియోని ఇంకా మీరు కనుక లైక్ చేయకపోతే లైక్ చేసి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ లైవ్ క్లాస్ ఫ్రీగా యూట్యూబ్లో వస్తుంటాయి. మార్నింగ్ ఈవినింగ్ 2 కూడా లైవ్ క్లాస్ ఫ్రీగా ఉంటాయి అనమాట. మీరు లైవ్ క్లాస్ ఫ్రీగా వినొచ్చు. మీకు డౌట్స్ ఉన్నా సార్ మీరు కాల్ చేసి మాట్లాడండి, మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ సిరీస్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.